హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎయిస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం జూలై ఫస్ట్ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటికీ ఆగదమ్మా. కరెంట్ అఫైర్స్ కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లేట్ అయినా పర్వాలేదు, కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్ని ఫాలో అవుతూ కింద డిస్క్రిప్షన్లో మనకి పీడిఎఫ్ లింక్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోకు ఉన్నాయి ఆల్రెడీ, చాలామందికి తెలియదు. కింద డిస్క్రిప్షన్లో ఓపెన్ చేస్తే పీడిఎఫ్ లింక్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకొని చక్కగా రాసుకొని చూసుకోండి. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో కరెంట్ అఫైర్స్, అట్లీస్ట్ జూన్ నుంచి అన్నా స్టార్ట్ చేయండి. జూన్ నుంచి నీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ జరగడానికి డిసెంబర్ అవుతుంది కదా. అట్లీస్ట్ ఈ ఏడబ్ల్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జూన్ నుంచైనా కరెంట్ అఫైర్స్ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఒకవేళ గ్రూప్ 1 కానీ ఆ గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జనవరి నుంచి అట్లీస్ట్ సెప్టెంబర్ వరకు చదవాల్సిందే. జనవరి నుంచి గ్రూప్స్ చదివేవాళ్ళు. ఇంకా మిగతా గ్రూప్స్ నోటిఫికేషన్ ఎలాగో రాలేదు కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 4 వాళ్ళు ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా జూన్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. గ్రూప్ 1 వాళ్ళు జనవరి నుంచి చదువుకోవాలి. ఏడబ్ల్యూ వాళ్ళు కూడా జూన్ నుంచి స్టార్ట్ చేయాలి మనకి ప్రిపరేషన్ అనేది. ఓకే. ఇంకా చూడకపోతే ఇప్పటి నుంచైనా చూడండి, రాసుకోండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్‌కి తక్కువ వెయిటేజ్ ఏం లేదు. 20-25 మార్కులు టీఎస్‌పీఎస్సీ పెట్టే ప్రతి ఎగ్జామ్‌లో 20-25 మార్క్స్ ఆఫ్ ద వెయిటేజ్ ఉంది. 20-25 మార్క్స్ అంటే తక్కువ వెయిటేజ్ ఏం కాదు కదమ్మా. రైట్. నెక్స్ట్ వన్. ఫస్ట్ స్టార్ట్ విత్ ద వర్డ్ స్వాహిలీ డే. మనకి ఆఫ్రికా కాంటినెంట్‌లో మాట్లాడేటువంటి మాక్సిమం ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద ఆఫ్రికాలో మనకి స్వాహిలీ లాంగ్వేజ్ మాట్లాడతారు. కిస్వాలీ లేదంటే స్వాహిలీ లాంగ్వేజ్ 2 అయినా ఒకటే. ఫస్ట్ టైమ్ ఈ లాంగ్వేజ్‌ని కూడా ప్రమోట్ చేయాలి. ప్రజల మధ్యన హార్మోనీ ఉండాలి. ప్రజలందరూ కూడా పీస్‌ఫుల్‌గా నివసించాలంటే వాళ్ళ భాషలను కూడా ఏం చేయాలి, మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ భాష రెస్పెక్ట్ చేయకపోతేనే మనకు బంగ్లాదేశ్ అనేది విడిపోయింది పాకిస్తాన్ నుంచి. ఎందుకు అప్పట్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ విడిపోవడానికి రీజన్ ఏంటిదంటే భాషనే కారణం మేజర్‌గా. అలానే అందుకని చెప్పేసి యునెస్కో ఎక్కడుంది, మనకి ప్యారిస్‌లో ఉంటుంది కదా. ప్యారిస్ యొక్క దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది? ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది? యునైటేషనల్, ఎడ్యుకేషనల్ ఏమన్నారు? కల్చరల్ ఆర్గనైజేషన్. కల్చర్‌ని ప్రొటెక్ట్ చేయడమే కదా దాని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అనేది. కాబట్టి యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది? దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంటదమ్మా మనకి? ప్యారిస్‌లో ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంటది? ప్యారిస్‌లో ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ అనేది ఈ సంవత్సరం నుంచి 2020 నుంచి ఫస్ట్ టైము జూలై 7ని మనకి ఆఫ్రికా భాష అయినటువంటి వరల్డ్ కిస్వాహి లాంగ్వేజ్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. స్వాహిలీ లాంగ్వేజ్, కిస్వాహి స్వాహిలీ లాంగ్వేజ్ ఏదైనా అనుకోవచ్చు. దీన్ని 2 రకాలుగా పిలుస్తుంటాం మనం. ఈ ఈ రో ఈ సంవత్సరానికి గాను థీమ్ వచ్చేసి ఏంటంటే కిస్వాలీ. ఏదైతే కిస్వాలీ ఉందో, కిస్వాలీ ఫర్ ద పీస్ అండ్ ద ప్రాస్పరిటీ. కిస్వాలీ ఫర్ ద పీస్ అండ్ ప్రాస్పరిటీ అనే పేరుతోటి మనకి ఈ సంవత్సరము మనము ఈ వరల్డ్ కిస్వాలీ లాంగ్వేజ్ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇది ఫస్ట్ డే కూడా, ఎప్పుడు జరగలేదు. ఈ సంవత్సరం నుంచే ఈ డే అనేది మనకు మొదలైంది. కాబట్టి ఎగ్జామినేషన్‌లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్రికా కాంటినెంట్‌లో మొత్తం మాట్లాడే భాష మొత్తం ఇదే మనకి. ఏమాత్రం మాట్లాడతారు? కిస్వాహిలీ. డేట్ ఏది? జూలై 7th. జూలై 7థ్‌ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. వరల్డ్ స్వాహిలీ డేగా లేదా కిస్వాలీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఈ డేని సెలబ్రేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అంటే ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ పాస్ చేసింది ఎవరు మనకి? యునెస్కో. ఎవరు? యునెస్కో. ఖచ్చితంగా ఎగ్జామినేషన్‌లో గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడో పాత డేస్ కాదు ఇది. కొత్తది ఈ సంవత్సరం నుంచే మొదలైంది కాబట్టి మనకి రావడానికి ఎక్కువ మొత్తంలో స్కోప్ ఉంది, ఛాన్స్ ఉంది. ఓకేనా? రైట్. సెకండ్ వన్, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ డే. కోఆపరేటివ్ సొసైటీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఎప్పుడు కూడా ఫస్ట్ సాటర్డే ఆఫ్ ద జూలై. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సాటర్డే ఆఫ్ ద జూలై రోజు మనకి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకు మాట్లాడుతున్నామంటే మనకు సపరేట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ద కోఆపరేటివ్స్ని సపరేట్గా కోఆపరేటివ్ మినిస్ట్రీని క్రియేట్ చేయడం జరిగింది మనకి. అందువల్ల ఆ సందర్భంగా మన ఇండియాలో కూడా కోఆపరేటివ్ మూవ్‌మెంట్స్ మనకి ఫండమెంటల్ రైట్ కూడా, మనకి ఫండమెంటల్ రైట్స్‌లో కూడా ఉంటుంది కదా, మనకు ఆర్టికల్ 19(1)(c)లో. ఫస్ట్ సాటర్డే ఆఫ్ ద జూలై మంత్‌లో సెలబ్రేట్. ఈ రోజు ఫస్ట్ సాటర్డే ఆఫ్ ద జూలై మంత్ ఎప్పుడొచ్చింది మనకి? జూలై సెకండ్ రోజు రావడం జరిగింది మనకి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పర్పస్‌లో ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్ మనకి. నెక్స్ట్ థర్డ్, ఇది ఇప్పుడు జూలై 1, 2022 నుంచి మనకి ఇండియాలో ఏం చేసాం మనం? సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని బ్యాన్ చేసామా లేదా? సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని మనం బ్యాన్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఇంటర్నేషనల్ ఏమంటున్నాం మనం? ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీ బ్యాగ్ డే అని చెప్తున్నాం. ఏంటిది? ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అని చెప్తున్నాం. ఏ ఇయర్ ఎప్పుడు? జూలై 3ని. జూలై 3ని ఎవ్రీ ఇయర్ మనము ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం. ఎందుకంటే జూలై 1 ఆఫ్ ద 2022 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ద నోటిఫికేషన్ ఫర్ ద కంప్లీట్ బ్యాన్ ఆఫ్ ద సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్. అలానే మనకి క్యారీ బ్యాగ్ యొక్క సైజును కూడా పెంచడం జరిగింది మనకి. కాబట్టి అందువలన ఇప్పుడు మనం లాజిక్‌గా ఆలోచిస్తే ఈ డేని ఎవరు సెలబ్రేట్ చేశారంటే ఇది యాస్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్రేక్ ద ఫ్రీ ఫ్రమ్ ద ప్లాస్టిక్ మూవ్‌మెంట్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది, ఇది ఒక ఎన్‌జీఓ సంస్థ అనమాట. ఎన్‌జీఓ సంస్థ 2016 నుంచి మనకి ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది.
అలానే బంగ్లాదేశ్ అనేది ప్రపంచంలోనే మొదటి కంట్రీ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్‌ని బ్యాన్ చేసినటువంటి కంట్రీ 2002 సంవత్సరంలోనే బంగ్లాదేశ్ అనేది మనకి బ్యాన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ బ్యాగ్స్ డే ఎప్పుడు జూలై 3. సో జూలై 3 ఈస్ నోన్ యాస్ వాట్ ఇంటర్నేషనల్ బ్యాగ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం దీన్ని జూలై 3ని. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పర్పస్‌లో వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ ఈ క్యారేజ్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వెషన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 4, 5 ఇండెక్సెస్ ఉన్నాయి. ఈ 4, 5 ఇండెక్సెస్‌లలో కనీసం ఎగ్జామినేషన్‌లో ఒకటైనా రావడానికి ఛాన్స్ ఉంది. ఒక 4, 5 ఇండెక్సెస్ ఉన్నాయి. వీటిని చాలా జాగ్రత్తగా చూద్దాం మనం. ఒకటి సో ఏమన్నారు ఫస్ట్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ ఎప్పుడైనా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇండెక్స్ వచ్చేటప్పుడు ఎవరు నైట్ ఫ్రాంక్ అనే ఒక ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో నైట్ ఫ్రాంక్ కన్సల్టెంట్ ఎక్కడిది? లండన్ బేస్డ్ కంపెనీది. ఏది? లండన్ బేస్డ్ కంపెనీ నైట్ ఫ్రాంక్ రిలీజ్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్‌ని. ఏ రిపోర్ట్‌ని? సో దట్ ఈస్ అ సస్టైనబిలిటీ ఇండెక్స్. ఏ ఏ ఏ సస్టైనబిలిటీ ఇండెక్స్? ఓన్లీ ఏషియా అండ్ పసిఫిక్ కాంటినెంట్ మధ్యలో. అంటే ఏషియా ప్లస్ ఆ ఏషియా కంట్రీస్ అనేది పసిఫిక్ ఓషన్‌తో బార్డర్ షేర్ చేసుకున్న, అవి ఏషియా కాంటినెంట్‌లో ఉన్న అన్ని కంట్రీస్‌ని కన్సిడరేషన్‌లోకి తీసుకుంటాం. సో కాబట్టి ఏషియా పసిఫిక్ సస్టైనబుల్ ఇండెక్స్ 2021 ఓకే. ఎవరు రిలీజ్ చేశారు? నైట్ ఫ్రాంక్ అనే ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. ఇది ఎక్కడ ఉంటది? లండన్ యునైటెడ్ కింగ్డమ్స్‌లో ఉంటుంది. ఓకేనా? సో రైట్ బేస్డ్ ఆన్ ద వాట్. సో దట్ ఈస్ ద 4 ఇండియన్ సిటీస్ ఆర్ మేడ్ ఇన్ ద టాప్ 10 ఆఫ్ ద వాట్ ఏషియా పసిఫిక్ సస్టైనబుల్ లీడ్ సిటీస్ ఇండెక్స్ ర్యాంకింగ్. దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ఏషియా పసిఫిక్ రీజియన్‌లో ఉన్నటువంటి 20 సిటీస్ లోపల మన సిటీస్ 4 అనేటివి ఉన్నాయంట. దేంట్లో? సస్టైనబిలిటీ ఇండెక్స్ అట. మరి సస్టైనబిలిటీ ఇండెక్స్ అని దేని ఆధారంగా ప్రిపేర్ చేస్తారు అంటే ఈ 4 పారామీటర్ తీసుకుంటారు. ఒకటి అర్బనైజేషన్ ప్రెషర్. రెండవది ఏంటిది? క్లైమేట్ రిస్క్ ఎంతుంది? కార్బన్ ఎమిషన్స్ ఎంతున్నాయి? గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది? సో ఈ 4 పారామీటర్స్‌ని తీసుకొని మనకి ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌ని ప్రిపేర్ చేస్తున్నారు. సస్టైనబిలిటీ ఇండెక్స్‌ని ప్రిపేర్ చేస్తున్నారు. ఓకేనా? ఈ సస్టైనబిలిటీ ఇండెక్స్ ఎక్కడ ఏ ప్రాంతానికి ప్రిపేర్ చేసింది ఇది? ఏషియా పసిఫిక్ రీజియన్‌కి ప్రిపేర్ చేసింది. ఏషియా పసిఫిక్ రీజియన్స్‌కి ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ ఏషియా పసిఫిక్ రీజియన్‌లో తీసుకుంటే మనకి సిడ్నీ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. వెల్లింగ్టన్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. పెర్త్ అనేది థర్డ్ ప్లేస్‌లో ఉంది. మెల్బోర్న్ ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. ఇవన్నటివి మనకి టాప్ 4 సిటీస్ అవే అన్నమాట మనకి ఎక్కువ మొత్తంలో. సో ప్రపంచంలో మనకి టాప్ 5లో ఉన్నటువంటివి ఇది సారీ ఇక్కడ మర్చిపోయానండి సింగపూర్. సింగపూర్ అనేది టాప్‌లో ఉంది మనకి. సింగపూర్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ సిడ్నీ సెకండ్ ప్లేస్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ వెల్లింగ్టన్ థర్డ్ ప్లేస్‌లో ఉంది. పెర్త్ అనేది ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. అండ్ మెల్బోర్న్ అనేది ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది మనకి. సస్టైనబుల్ ఇండెక్సెస్ లోపల ప్రపంచంలో తీసుకుంటే ఇవి. ఇక్కడ ఏషియా పసిఫిక్ రీజియన్‌లో నైట్ ఫ్రాంక్ ఇచ్చిన వాళ్ళు. అయితే దీంట్లో మనకి సో ఓవరాల్‌గా చూసుకుంటే అవి టాప్‌లో ఉంటే మనకు బెంగుళూరు కూడా మనకి ఇండియా నుంచి టాప్‌లో ఉంది. ప్రపంచంలో 14థ్ ప్లేస్‌లో ఉంది. ఏది? బెంగుళూరు కూడా స్థానం సంపాదించింది టాప్ 20లో. సో బెంగుళూరు ఆఫ్ ద కర్ణాటక వాస్ ర్యాంక్డ్ ద వాట్ 14థ్. ఫస్ట్ ఏదుందమ్మా ప్రపంచంలో? ప్రపంచంలో ఈ సస్టైనబిలిటీ ఇండెక్స్ లోపల ఎవరున్నారు? సింగపూర్ ఫస్ట్‌లో ఉంటే మన ఇండియా నుంచి ఒక టాప్ 20లో ఉన్నటువంటి సిటీ ఏది? బెంగుళూరు. సో బెంగుళూరు అనేది ఏ ప్లేస్‌లో ఉంది మనకి? 14థ్ ప్లేస్‌లో ఉంది. బెంగుళూరు అనేది 14థ్ ప్లేస్‌లో ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ అ గోల్డ్ స్టాండర్డ్ కేటగిరీలో అదర్ ఇండియన్ సిటీస్ ఆర్ ద న్యూ ఢిల్లీ గాని, హైదరాబాద్ గాని అండ్ ముంబై కానీ ఉన్నాయి మనకి. ఓకేనా? న్యూ ఢిల్లీ అయితే 17వ ర్యాంక్‌లో ఉంది ప్రపంచంలో. మనకు 4 సిటీస్ ఉన్నాయి కదా! టాప్ 20లో. అండ్ హైదరాబాద్ అనేది 18థ్ ప్లేస్‌లో ఉంది. నెక్స్ట్ ముంబై అనేది మనకి 28థ్ ప్లేస్‌లో ఉంది. సో కాబట్టి టీఎస్‌పీఎస్‌సీ రాసే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. హైదరాబాద్ అనే ప్రపంచంలో ఏ ప్లేస్‌లో ఉంది? 18థ్ ప్లేస్‌లో ఉంది మనకి ప్రపంచంలోనే. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారు? సింగపూర్ అనేది ఉంటే హైదరాబాద్ అనేది 18థ్ ప్లేస్‌లో ఉంది. ఇండియా నుంచి బెస్ట్ ర్యాంక్ ఏ సిటీకి వచ్చింది మనకి? బెంగుళూరుకి రావడం జరిగింది. బెంగుళూరు 18థ్ ప్లేస్‌లో 14థ్ ప్లేస్‌లో ఉంది. హైదరాబాద్ అనేది నెక్స్ట్ 18థ్ ప్లేస్‌లో ఉంది. మనకి 17థ్ కూడా ఉందనుకోండి. 17థ్ ఢిల్లీ. 17థ్ ఢిల్లీ ఉంది. అండ్ 18థ్ ఎవరున్నారు మనకి? హైదరాబాద్ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. 18థ్ ఎవరున్నారు మనకి? హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ 28థ్ ఎవరున్నారు మనకి? ముంబై అనేది ఇలా మొత్తం టాప్ 20లో మనకి ఇండియా యొక్క సిటీస్ ఎన్నున్నాయని చెప్పాం మనం? 4 సిటీస్ ఉన్నాయని చెప్పాం మనం. అవునా? ఈ 4 సిటీస్‌లో ఇవి మనకి ఉన్నాయి. ఇది ఎవరిచ్చిన రిపోర్టు? అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిచ్చిన రిపోర్ట్. నైట్ ఫ్రాంక్ ఇచ్చినటువంటి ఏ రిపోర్ట్? ఏషియా పసిఫిక్ సస్టైనబిలిటీ ఇండెక్స్. ఇది దేని ఆధారంగా ప్రిపేర్ చేశారు? ఈ ఇండెక్స్ ప్రిపేర్ చేసింది దీని ఆధారంగా. ఈ పారామీటర్ తీసుకొని ఈ ఇండెక్స్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రపంచంలోని అన్ని కంట్రీస్‌ని తీసుకోలేదు. ఓన్లీ ఎక్కడ? ఏషియా పసిఫిక్ రీజియన్‌లో ఉన్న కంట్రీస్‌ని మాత్రమే తీసుకున్నారు. అందువల్లనే ఏషియా పసిఫిక్ సస్టైనబిలిటీ ఇండెక్స్ అని చెప్తున్నాం మనం. ఏషియా పసిఫిక్ సస్టైనబిలిటీ ఇండెక్స్ అని చెప్తున్నాం. ఓకేనా అమ్మ? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటివే ఎగ్జామినేషన్‌లో పోతుంటాయి. అంటే మనం అన్నీ చదువుతూ ఉంటాం. అన్నీ చదువుతాం గానీ ప్రాబ్లమ్ ఏంటిది తెలుసా? ఇవి మనం గుర్తుపెట్టుకో. ఎవడిచ్చాడు ఈ రిపోర్టు? ఏంది ఈ రిపోర్ట్‌లు ఏమేమి ఉన్నాయి? ఇట్లాంటివన్నీ కొన్ని మర్చిపోతా ఉంటాం. సో, కాబట్టి మనకిది గుర్తుపెట్టుకోవాలి. టాప్ కంట్రీస్ ఏమున్నాయి ఈ రిపోర్ట్ ప్రకారం? ఇండియా నుంచి టాప్ ర్యాంక్ ఎంత? 14, 17, 18, 20 ఇవే ఇండియా నుంచి ఏంటి టాప్ ర్యాంక్స్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా అమ్మ? రైట్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్.
నెక్స్ట్ వన్ ఈ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇది కొత్త రిపోర్ట్ రావడం ఇది గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ అనేది 2022 దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎవరు ప్రిపేర్ చేశారు? మనకి ఇజ్రాయెల్ బేస్డ్ అయినటువంటి స్టార్టప్ బ్లింక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా? ఇంతకుముందు మనం నైట్ ఫ్రాంక్ అన్నాం. అది సస్టైనబిలిటీ ఇండెక్స్ అని. ఇదెవరు ప్రిపేర్ చేశారు మనకి? గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్. అంటే ఇది ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటిది స్టార్టప్ బ్లింక్ అనే కంపెనీ క్రియేట్ చేయడం జరిగింది. మళ్ళీ దీంట్లో కూడా బెంగుళూరే టాప్ వచ్చింది చూడొచ్చు. బెంగుళూరు ఈస్ ద స్ట్రాంగెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇన్ ద ఇండియా అండ్ 8థ్ ఇన్ ద గ్లోబల్లీ. ప్రపంచంలో 8వ ర్యాంక్‌లో ఉంది. ఇండియాలో అయితే 1వ ర్యాంక్‌లో ఉంది. ఏది? ఏది? బెంగుళూరు సిటీ. దేంట్లో? గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఏ దేశాలలో స్టార్టప్స్ అనేటివి ఎక్కువ స్టార్ట్ అయితున్నాయి? ఆ స్టార్టప్స్‌కి ఏ కంట్రీ గవర్నమెంట్‌లనేవి బాగా సపోర్ట్ చేస్తున్నాయి? ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు, ప్రపంచంలో తీసుకున్నప్పుడు మనకి కంట్రీస్ వైస్ తీసుకున్నామనుకోండి. కంట్రీస్ వైస్ ద స్టార్టప్ గ్లోబల్ ఎకోసిస్టమ్ కంట్రీస్ వైస్ తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ అనేది స్టార్టప్స్‌కి ఎక్కువగా సపోర్ట్ ఇస్తున్నట్టు ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకేనా? సో, గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, ఇండియా అనేది ఏ ప్లేస్‌లో ఉంది? 19వ ప్లేస్‌లో ఉంది. ఏది? ఇండియా కంట్రీ వైస్ తీసుకుంటే. ఒకవేళ సిటీస్ వైస్ తీసుకున్నామనుకోండి. ఏ సిటీ టాప్‌లో ఉందనుకుంటే తీసుకుంటే ఇది శాన్ ఫ్రాన్సిస్కో బే ఆఫ్ ద యూఎస్ఏ. శాన్ ఫ్రాన్సిస్కో బే ఆఫ్ ద యూఎస్ఏ అనేది ఏ ప్లేస్‌లో ఉంది? ఫస్ట్ ప్లేస్‌లో ఉంది ప్రపంచంలో స్టార్టప్స్‌ని ప్రమోట్ చేస్తున్నటువంటి దాంట్లో. సెకండ్‌లో ఎవరున్నారు? న్యూయార్క్ సిటీ ఉంది. థర్డ్ అనేది లండన్ ఉంది. లండన్ అనేది థర్డ్ ప్లేస్‌లో ఉంది మనకి. దేంట్లో సిటీస్ వైస్ చూసుకుంటే. కంట్రీస్ వైస్ చూసుకుంటే కంట్రీస్ వైస్ కూడా యూఎస్ఏనే ఉంది. అండ్ సిటీస్ వైస్ కూడా యూఎస్ఏనే ఉంది. యూఎస్ఏలోని ఏ సిటీ అమ్మ? శాన్ ఫ్రాన్సిస్కో ఉంది మనకి. శాన్ ఫ్రాన్సిస్కో బే అనేది స్టార్టప్ ఎకోసిస్టమ్‌ని ఎంకరేజ్ చేస్తున్న దాంట్లో మొదట్లో ఉంది. ఇండియా అనేది స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్‌లో ఎంతుంది? 19వ ర్యాంక్‌లో ఉంది. ఓకే. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్‌లో ఇది గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ ఇది. ఎవరు ప్రిపేర్ చేశారు ఇది? స్టార్ట్ బ్లింక్. ఏది? ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ అయినటువంటి స్టార్ట్ బ్లింక్ ప్రిపేర్ చేసిన దాంట్లో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంతుందమ్మా? 19థ్ ప్లేస్‌లో ఉంది ప్రపంచంలో గ్లోబల్లీ. అయితే ఇప్పుడు ఇందులో టాప్ ర్యాంక్ ఇది. మరి ఇండియా నుంచి ఏ సిటీ టాప్‌లో ఉంది మనకి? 8థ్ ప్లేస్‌లో. ప్రపంచంలోనే 8థ్ ప్లేస్‌లోకి ఆక్యుపై చేయడం జరిగింది మనకి. ఏది? బెంగుళూరు. బెంగుళూరు అనేది స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఎక్కడుంది మనకి? 8థ్ ప్లేస్‌లో ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఏముంది మనకి? 8థ్ ప్లేస్‌లో బెంగుళూరు అనేది. అంతకుముందు చెప్పాం. అంతకుముందు కూడా బెంగుళూరు చదివాం. అంతకుముందు కూడా బెంగుళూరు మంచి ర్యాంక్‌లోనే ఉంది. 14థ్ ర్యాంక్‌లోనే ఉంది. ఇది దేనికి సంబంధించి? ఇది సస్టైనబిలిటీ ఇండెక్స్ సంబంధించి. కానీ బెంగుళూరు అనేది ప్రపంచంలోనే 8థ్ ప్లేస్‌లో ఉంది. దేనికి సంబంధించి? ఈ గ్లోబల్ స్టార్టప్స్‌కి సంబంధించి. వేటికి సంబంధించి? ఈ గ్లోబల్ స్టార్టప్స్‌కి సంబంధించి బెంగుళూరు అనేది 8థ్ ప్లేస్‌లో ఉంది. సో, మనకి టాప్ 10లో ఉన్నటువంటి ఒకే ఒక్క సిటీ మనకి. గుర్తుపెట్టుకోవాలి ఇది. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఇది ర్యాంకింగ్స్. ఈ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది ఎవరు? స్టార్ బ్లింక్ అనే ఆర్గనైజేషన్. ఓకే. నెక్స్ట్ ఇండియా ఈస్ ద టాప్ 20 స్టార్ట్ ఎకోసిస్టమ్స్ అమాంగ్ ద వరల్డ్ ఆక్యుపైయింగ్ ద 19థ్ ప్లేస్ ఇన్ ద కంట్రీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఏషియా పసిఫిక్ రీజియన్‌లో తీసుకుంటే ఇండియా అనేది 4గో ప్లేస్‌లో ఉంది. సింగపూర్ అండ్ ఆస్ట్రేలియా అండ్ చైనా తర్వాత 4గో ప్లేస్‌లో ఇండియా ఉంది. ఓన్లీ ఏ రీజియన్ తీసుకుంటే ఏషియా పసిఫిక్ తీసుకుంటే. ప్రపంచం మొత్తం తీసుకున్నామనుకో, వరల్డ్ మొత్తం తీసుకుంటే మనకు 19థ్ ప్లేస్‌లో ఉంది. కానీ ఓన్లీ ఏషియా పసిఫిక్ రీజియన్నే తీసుకున్నామనుకో అమ్మ, ఓన్లీ ఏషియా పసిఫిక్ రీజియన్‌ని తీసుకుంటే 4థ్ ప్లేస్‌లో ఉంది ఇండియా అనేది. సో, ప్రపంచం మొత్తాన్ని తీసుకుంటే ఎక్కడుంది? 19థ్ ప్లేస్‌లో అనేది ఉంది. ఓకే. ఓన్లీ ఏషియా పసిఫిక్ రీజియన్ తీసుకున్నామనుకో, ఓన్లీ ఏషియా పసిఫిక్ రీజియన్ తీసుకుంటే బెంగుళూరు అనేది థర్డ్ ప్లేస్‌లో ఉంది. బెంగుళూరు ఎక్కడుంది? థర్డ్ ప్లేస్‌లో ఉంది. వరల్డ్ మొత్తం తీసుకున్నామనుకో, వరల్డ్ మొత్తం తీసుకుంటే బెంగుళూరు అనేది 8థ్ ప్లేస్‌లో ఉంది. ఓకే. ఏషియా పసిఫిక్ రీజియన్ తీసుకుంటే థర్డ్ ప్లేస్‌లో ఉంది. బీజింగ్ అండ్ షాంఘై తర్వాత మనకు థర్డ్ ప్లేస్‌లో ఎవరున్నారు? బెంగుళూరే ఉంది. దేంట్లో? స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో కూడా. ఒకవేళ ఏషియా పసిఫిక్ రీజియన్ తీసుకుంటే. అలా కాకుండా ప్రపంచం మొత్తం కన్సిడరేషన్‌లోకి తీసుకున్నామనుకో 8థ్ ప్లేస్‌లో ఉంది. క్లారిటీ ఉంది గదా! ఏషియా పసిఫిక్ డిఫరెంట్ అండ్ ఎంటైర్ వరల్డ్ ఈస్ డిఫరెంట్. సో, అలా మనకి క్లారిటీగా మెయింటైన్ చేయండి. ఓకేనా? క్లారిటీగా మెయింటైన్ చేయకపోతే ఈ రిపోర్ట్స్ అన్ని చూడడానికి సింపుల్‌గా అనిపిస్తున్నాయి గానీ కొన్ని కొన్ని తప్పులు అవ్వడానికి చాలా ఎక్కువ మొత్తంలో ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? దాంతో పాటు అది పక్కన పడేస్తే మనకి న్యూఢిల్లీ ఈస్ ద ర్యాంక్డ్ ద 13థ్ గాని అండ్ ముంబై ఈస్ ర్యాంక్డ్ 17థ్ గాని, పూణే, మహారాష్ట్ర ర్యాంక్డ్ 90 గాని, తెలంగాణ, హైదరాబాద్ అని 97థ్ ప్లేస్‌లో ఉంది మనకి. తెలంగాణ, హైదరాబాద్ అనేది మనకి 97థ్ ర్యాంక్‌లో ఉంది. దేనికి సంబంధించి? దీనికి సంబంధించి ఇది గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్‌లో ప్రపంచంలోనే హైదరాబాద్ సిటీ అనేది ఎక్కడుంది? 97వ ప్లేస్‌లో ఉన్నట్టు మనకి ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. కానీ 8థ్ ప్లేస్‌లో ఎవరున్నారు మనకి? ప్రపంచంలోనే 8థ్ ప్లేస్‌లో బెంగుళూరు అనేది ఉంది మనకి. ఓకేనా? నెక్స్ట్ వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2022. వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2022. సో, ఈ వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2022 ఈ ఆర్గనైజేషన్ ఉంది గదా! సో, ఈ ఆర్గనైజేషన్ ప్రిపేర్ చేస్తది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్స్. ఇది నైరోబీ, కెన్యాలో ఉంటది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటది మనకి?
నైరోబీ కెన్యాలో ఉంటది. ఈ నైరోబీ కెన్యాలో ఉన్న ఇంకొక ఆర్గనైజేషన్ ఏంటిదమ్మా మనకి యూఎన్‌యూపీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కూడా ఎక్కడ ఉంటది? నైరోబీ కెన్యాలోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటది? ఇది కూడా నైరోబీలో ఉంటుంది. సో వీళ్ళు ప్రిపేర్ చేసినటువంటి రిపోర్ట్ ఏముంది మనకి వరల్డ్ సిటీ రిపోర్ట్ 2002 దట్ ఈస్ ద వాట్ ఎన్విసేజింగ్ ద వాట్ ఫ్యూచర్ సిటీస్ ఎన్విసేజింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద సిటీస్ 6 అనే ఒక పేరుతోటి రిపోర్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే ప్రపంచంలో ఫ్యూచర్‌లో ఏ సిటీస్ లోపల ఎక్కువ మొత్తంలో పాపులేషన్ పెరుగుతుందన్న డేటాని వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఏ సిటీస్‌లో ఎక్కువ మొత్తంలో పాపులేషన్ పెరుగుతుందనేది. సో ఈ వరల్డ్ సిటీస్ రిపోర్ట్ అని చూడండి. సో అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్ దాని ప్రకారం చూసుకుంటే దట్ ఈస్ ఇన్ హ్యాబిటాట్ ఆఫ్ ద వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2022 ప్రకారము ఇండియాస్ అర్బన్ పాపులేషన్ స్టాండ్స్ ఎట్ ద 67.5 మిలియన్స్ ఇన్ ద 2035. దాదాపు 67 కోట్ల మంది మనకి దాదాపు ఎక్కడ ఉంటారంట 2035 నాటికి అర్బన్ ఏరియాస్‌లోనే నివసిస్తారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది మనకి. వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఈ క్వెషన్ పడొచ్చు మనకి. అకార్డింగ్ టు ద దీని ప్రకారము ఎంత పాపులేషన్ అనేది ఇండియా అనేది సో ఇండియాలో అర్బన్ ఏరియాలో ఉండొచ్చు 2035 నాటికి. ఇప్పుడు మనకి అకార్డింగ్ టు 2011 సెన్సెసే ఉన్నాయి కదా! మనకు వేరే లేవు కదా! అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ప్రకారం మనం చూసుకుంటే ఇండియాలో జస్ట్ 31% మా ప ప పాపులేషన్ మాత్రమే అర్బన్ పాపులేషన్ కదమ్మా. అంటే అది ఎంత ఉంది మనకి ఇండియాలో 37.7 క్రోర్సే. 37.7 క్రోర్స్ మాత్రమే అర్బన్ పాపులేషన్ ఉంది అకార్డింగ్ టు 2011 సెన్సస్ మనకి. మనకు అందుబాటులో ఉన్నటువంటి సెన్సస్ ఇవే కదా! సో దీని ప్రకారం. కానీ ఈ యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటిది 2035 నాటికి దాదాపు ఎంత 67.5 కోట్ల మంది అంటే ఆల్మోస్ట్ డబులింగ్. 67.5 కోట్ల మంది మనకి అర్బన్ ఏరియాలోనే నివసిస్తారంట భారతదేశంలో. ఇది రిపోర్ట్. సో దీంట్లో మనకి చైనాది, ఇండియాది కంపారిజన్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్‌లో. సో చూద్దాం మనం. సో దట్ ఈస్ ద అర్బన్ పాపులేషన్ ఈస్ ప్రొజెక్టెడ్ టు ఇంక్రీజ్ అబౌట్ 56% ఇన్ 2021 టు 68% బై ద 2050. మొత్తం ప్రపంచంలో 68% మంది ఫ్యూచర్‌లో 2050 నాటికి సిటీలలోనే నివసించబోతున్నారంట. అది. టోటల్‌గా సో దట్ ఈస్ అనదర్ 2.2 బిలియన్ పీపుల్ బై ద 2050కి మొత్తం యాడ్ చేస్తే అంటే 2.2 బిలియన్ పీపుల్ ఇంకా ఎక్కువ మంది సిటీలోకి షిఫ్ట్ అయితారట. మొత్తము ఆ 2050 నాటికి తీసుకుంటే ఇప్పుడున్న దాంతోటి కంపేర్ చేస్తే 68%కి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంట పాపులేషన్. ఏ పాపులేషన్? అర్బన్ పాపులేషన్ అనేది అంటే సిటీలలోనే నివసించే పాపులేషన్ 68% ఉందట. రీచ్ అయితాడు. ఇప్పుడు జూలై 11థ్ జూలై 11థ్ ఆఫ్ ద 2020 మనకి వరల్డ్ పాపులేషన్ డే కదా! వరల్డ్ పాపులేషన్ డే ప్రకారం మనకి ఇప్పుడు పాపులేషన్ ఎంతుంది? 800 కోట్ల పాపులేషన్ రీచ్ అయింది ప్రపంచం. ఎంత? 800 క్రోర్స్ ఆఫ్ ద పాపులేషన్ ఉంది మనకి ఇప్పుడు ప్రపంచంలో. యాస్ ఆన్ ద జూలై 11థ్ ఆఫ్ ద 2022 ప్రకారం వరల్డ్ పాపులేషన్ లెక్కల ప్రకారం మనకి ఇప్పుడే 800 కోట్ల పాపులేషన్ ఉంది. 2050 నాటికి 1000 కోట్లు అయితది ఈజీగా. 2050 నాటికి 1000 కోట్ల పాపులేషన్. ఆ 1000 కోట్ల పాపులేషన్‌లో మనకి 68% అనేది ఎక్కడ అర్బన్ ఏరియాస్‌లో నివసిస్తారని సారాంశం దీని యొక్క. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలా. రైట్ ఇది. సో ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనకి ఈ చైనా దేశం అనేది టాప్‌లో ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇండియాస్ అర్బన్ పాపులేషన్ ఎస్టిమేటెడ్ ద వాట్ 675 మిలియన్స్ ఎప్పటికి 2035 నాటికి 675 మిలియన్స్ ఉంది. కానీ హైయెస్ట్ అనేది ఏ దేశంలో ఉండబోతుందట చైనాలో 1 బిలియన్ పీపుల్ అంటే దాదాపు మీరు చూడండి ఇగ 1 బిలియన్ అంటే ఏంది 100 కోట్లు. 100 కోట్ల పాపులేషన్ ఓన్లీ సిటీలలోనే నివసిస్తున్నారంట. ఆలోచించండి మీరు 100 కోట్ల పాపులేషన్ ఓన్లీ పల్లెటూర్లలో కాదు ఓన్లీ సిటీస్‌లలోనే నివసిస్తారంట చైనాలో. మన భారతదేశంలో 67.5 కోట్లు. వాళ్ళ దేశంలో 100 కోట్లు 1 బిలియన్. సో అంతమంది సిటీస్‌లలోనే నివసించడానికి అవకాశం ఉందని దట్ ఈస్ ఎన్విసేజింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద సిటీస్ అనే పేరుతోటి మనకి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు చేసిన రిపోర్ట్ ప్రకారం ఇది మనకి డాటా. సో కాబట్టి ఎగ్జామినేషన్‌లో దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డాటా. ఈ ఫ్యాక్చువల్ డాటా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేట్ ద స్టార్టప్స్ ర్యాంకింగ్స్. ఇది స్టేట్‌లో మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ఉన్నాయి కదా! ఈ స్టేట్స్ ఏ స్టేట్స్ అనేది స్టార్టప్ అనేది బాగా చేస్తున్నాయని చెప్పేసి మనకిది ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఎవరు? స్టూడెంట్స్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలిసీ అండ్ వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ అనేది ఒకటి తయారు చేసింది. ఇది గుజరాత్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసినటువంటిది. సో దట్ ఈస్ ద స్టూడెంట్స్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలిసీ వాళ్ళు ఏమని స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్స్ 2021 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది మనకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ దీంట్లో ఇలా ఇచ్చారు ర్యాంకింగ్స్ అనేటివి. ఈ ఏదైతే స్టార్టప్ సిస్టమ్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో 5 గ్రేడ్స్ ఇచ్చారనమాట. ఈ 5 గ్రేడ్స్ ప్రకారము 100% ఆఫ్ ద మార్కులు ఎవరికైతే వస్తాయో 100% ఆఫ్ ద మార్కులు ఎవరికి వస్తాయో వాళ్ళకి బెస్ట్ పర్ఫార్మర్ అని పెట్టినారు. అండ్ టాప్ పర్ఫార్మర్ ఎవరు అంటే 60 నుంచి 90 మార్క్స్ వచ్చినాయి కదా! వీడు టాప్ పర్ఫార్మర్ అనమాట. నెక్స్ట్ ఈ లీడర్స్ ఎవరు లీడర్స్ నీకు 30 నుంచి 59 మధ్యలో వచ్చినోడు లీడర్స్. ఇలా రకరకాల ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగిందనమాట స్టేట్స్‌కి. వాళ్ళ రాష్ట్రంలో ఏంటిది స్టార్టప్స్‌ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు అని. ఓకేనా? స్టార్టప్స్‌ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు అనేది మనకి జనరల్‌గా డెఫినిషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. స్టార్టప్స్ అంటే ఏంటి జనరల్‌గా ఇండియాలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్టార్టప్స్ డెఫినిషన్?
స్టార్టప్స్ డెఫినేషన్ ఏమిచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే, ఏ కంపెనీ టర్నోవర్ అయితే 100 క్రోర్స్ కన్నా ఎక్కువగా దాటకూడదు. ద టర్నోవర్ షుడ్ బి లెస్ దాన్ 100 క్రోర్స్ అండ్ ద కంపెనీ ఏజ్ షుడ్ బి లెస్ దాన్ 10 ఇయర్స్. అంటే అది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి 10 ఇయర్స్ దాటకూడదు. అండ్ ఆ కంపెనీ యొక్క టర్నోవర్ అనేది 100 కోట్లు దాటకూడదు. అలాంటి కంపెనీస్‌నే మనం జనరల్‌గా ఏమంటాం? స్టార్టప్ కంపెనీస్ అంటాం. 100 కోట్ల టర్నోవర్ దాటకూడదు. ప్లస్ దాని యొక్క ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి 10 ఇయర్స్ దాటకూడదు. దట్ ఏజ్ ఆఫ్ ద కంపెనీ షుడ్ బి లెస్ దాన్ 10 ఇయర్స్ అండ్ టర్నోవర్ టు బి లెస్ దాన్ 10 ఇయర్స్. 100 క్రోర్స్. టర్నోవర్ షుడ్ బి లెస్ దాన్ 100 క్రోర్స్. అలా ఉంటేనే దాన్ని ఏమంటాం మనం? స్టార్టప్ అని చెప్తాం. సో, ఇలా భారతదేశంలో తీసుకుంటే వీళ్ళు ప్రిపేర్ చేసిన రిపోర్ట్ ప్రకారము ఏ స్టేట్స్ అనేది మనకి సో రైట్. సో, ఇది సారీ నేను ఈ స్టూడెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ పాలిసీ డిపార్ట్మెంట్ ఆఫ్ ద గుజరాత్ ఉంది గదా! వీళ్ళ వల్లనే గుజరాత్‌కి మనకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. వీళ్ళు ప్రిపేర్ చేయలేదు. వీళ్ళ వల్లనే గుజరాత్‌కి ఏమైంది మనకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే మనకి బెస్ట్ పర్ఫార్మర్. సో, బెస్ట్ పర్ఫార్మర్ అంటే 100 మార్క్సే గదా! సో, బెస్ట్ పర్ఫార్మర్స్ గాని చూసుకుంటే గుజరాత్ గాని, కర్ణాటక గాని మన కేటగిరీలో అంటే పెద్ద రాష్ట్రాలలో. అండ్ చిన్న రాష్ట్రాలలో అయితే మేఘాలయ అనేది టాప్‌లో ఉంది. పెద్ద రాష్ట్రాలలో అయితే ఏంటిది గుజరాత్, కర్ణాటక అనేది మనకి ఈ రిపోర్ట్ దీంట్లో మనకి టాప్‌లో ఉన్నాయి. నెక్స్ట్ టాప్ పర్ఫార్మర్ చూసుకుంటే కేరళ గాని, మహారాష్ట్ర గాని, ఒరిస్సా గాని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ. తెలంగాణది ఏ కేటగిరీలో ఉంది మనకి? టాప్ పర్ఫార్మర్ కేటగిరీలో ఉంది. మిగతాదన్నీ అవసరం లేదు పెద్దగా. రైట్. ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో మాత్రం ఏముంది మనకి? ఆంధ్రప్రదేశ్ ఉంది. టాప్ పర్ఫార్మర్‌లో తెలంగాణ ఉంది. బెస్ట్ పర్ఫార్మర్‌లో ఎవరు? గుజరాత్ అండ్ కర్ణాటక ఆర్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఉన్నాయి. ఏది కేటగిరీ ఏ కంట్రీస్‌లో అంటే పెద్ద పెద్ద రాష్ట్రాలలో. ఓకే. చిన్న రాష్ట్రాలలో చూసుకుంటే టాప్ పర్ఫార్మర్‌లో చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ కూడా సో మంచి ప్లేస్‌లోనే ఉంది ఇక్కడ. టాప్ పర్ఫార్మర్ ఇది బెస్ట్ పర్ఫార్మర్ ఇది టాప్ పర్ఫార్మర్. బెస్ట్ పర్ఫార్మర్ అంటే ఎంత మీకు చూపించా కదా! 100 మార్క్స్ రావాలి. అండ్ టాప్ పర్ఫార్మర్ అంటే ఎంత 60-99 రావాలి. 60-99 రావాలి. సో, ఈ టాప్ పర్ఫార్మర్స్ అంటే వీళ్ళు 60-99 మార్కులు వచ్చిన వాళ్ళనమాట. సో, వీళ్ళు బెస్ట్ పర్ఫార్మర్ అంటే ఎవడు? 100 మార్కులు వచ్చిన వాళ్ళు. ఓకేనా? సో, అదనమాట. లీడర్స్ అంటే ఇంకా చాలా తగ్గుకుంటూ పోతుంది మనకి. యాస్పైరింగ్ లీడర్స్. ఇవన్నీ అవసరం లేదు. కానీ ఇది కావాలి. మనకి ఇక్కడ తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ కావాలి. ఇక్కడ కూడా మేఘాలయ ఉంది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉంది కావాలి. మిగతావన్నీ అవసరం లేదు. కానీ టాప్‌వి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఓకేనా? దట్ ఈస్ అబోవ్ ద వర్డ్ మెన్షన్డ్ కేటగరైజేషన్. కేటగరీ ఏ అండ్ ద కేటగరీ బి. ఓకేనా? సో, దీస్ స్టేట్స్ ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గుజరాత్ అండ్ కర్ణాటక ద బెస్ట్ స్టేట్స్ ఇన్ సపోర్టింగ్ ద స్టార్టప్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అనేది 1 బిలియన్ రూపీస్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లోన్ ఇస్తుంది. సో, ఈ స్కీమ్ కోసం దట్ ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. భారతదేశంలో హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్‌మెంట్ చేయడానికి కోసము 1 బిలియన్ రూపీస్ ఆఫ్ ద లోన్ శాంక్షన్ చేయడానికి కోసము వరల్డ్ బ్యాంక్ అనేది ముందుకు రావడం జరిగింది. దట్ ఈస్ ద 1 బిలియన్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద ఇండియాస్ హెల్త్ సెక్టార్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనకి లిస్బన్, పోర్చుగల్ క్యాపిటల్ సిటీ లిస్బన్. ఈ పోర్చుగల్ క్యాపిటల్ సిటీ లిస్బన్ లోపల మనకి సమ్మిట్ అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్. యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది ఆల్టైస్ అరేనా మనకి లిస్బన్ పోర్చుగల్‌లో జరిగింది. జూన్ 27 టు 1 జూలై వరకు జరగడం జరిగింది. ఏది? లిస్బన్‌లో. సో, ఏది దాన్ని అక్కడ అక్కడ చేసినటువంటి డిక్లరేషన్‌ని ఏమన్నాం మనం? లిస్బన్ డిక్లరేషన్ అని చెప్పాం. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఇది కెన్యా అండ్ పోర్చుగల్ గవర్నమెంట్ కలిసి ఈ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్‌ని కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? పోర్చుగల్‌లో కండక్ట్ చేయడం జరిగింది మనకి. ఓకేనా? సో, పోర్చుగల్‌లో కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ సో, ఈ థీమ్ వచ్చేసి ఏంటిది ఇక్కడ ఉంది చూడండి. స్కేలింగ్ అప్ ద ఓషన్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద సైన్స్ అండ్ ద ఇన్నోవేషన్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద గోల్ 14. సో, గోల్ 14 దట్ ఈస్ లైఫ్ బిలో వాటర్. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో లైఫ్ బిలో వాటర్‌నే గోల్ 14 మనకి. ఇన్ పార్ట్నర్‌షిప్ అండ్ ద సొల్యూషన్స్ అది పెద్ద స్టోరీ ఉంది. మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది ఏంటిది మనకి లిస్బన్ పోర్చుగల్‌లో జరగడం జరిగింది. ఇది 27 నుంచి అండ్ 1 జూలై వరకి. 27 నుంచి 1 జూలై వరకి ఈ కాన్ఫరెన్స్ అనేది జరగడం జరిగింది ఇక్కడ లిస్బన్ డిక్లరేషన్. ఇక్కడ ఇక్కడ వచ్చిన కంట్రీస్ అన్నీ కూడా ఒక డిక్లరేషన్‌ని రాసుకున్నాయి. ఏది? లిస్బన్ డిక్లరేషన్. ఓకే. వాట్ ఈస్ మీన్ బై లిస్బన్ డిక్లరేషన్? సో, లిస్బన్ డిక్లరేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఓషన్ కన్జర్వేషన్స్. ఓషన్స్‌ని ఏం చేయాలి? ప్రొటెక్షన్ చేయడానికి గాని, ఓషన్ కన్జర్వేషన్‌కి గాని ఉన్నది ఏంటి మనకి లిస్బన్ డిక్లరేషన్. లిస్బన్ డిక్లరేషన్. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ నేషన్స్ ఓషన్స్ కాన్ఫరెన్స్ 2002 లిస్బన్ పోర్చుగల్‌లో జరిగింది మనకి. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మీ అందరికి తెలిసిందే. నాటో అనేది ఏంటిది? ఒక మిలిటరీ ఆర్గనైజేషన్. మనకు 1949లో ఎస్టాబ్లిష్‌మెంట్ అయ్యింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అయితే మనకి బ్రసెల్స్, స్విట్జర్లాండ్‌లో ఉంది. ఏది? నాటోది. సో, 1949లో ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం జరిగింది ఇది. ఏది? నాటోని. నాటో అనేది ఒక ఆర్గనైజేషన్ ఎకనామిక్ ఆర్గనైజేషనో అలా కాదు. మిలిటరీ ఆర్గనైజేషన్. అంటే ఒక కంట్రీ ఏమైనా ఆపదలు ఉంటే మిగతా కంట్రీస్ అన్నీ ఏం చేస్తాయి? ఆ కంట్రీ కోసం పోరాడతాయన్నమాట. అలాంటి దాన్ని మనం సింపుల్‌గా ఏమంటాం? మిలిటరీ ఆర్గనైజేషన్ అంటాం. దాదాపు ఈ నాటోలో 30 దేశాలనేటివి ఉన్నాయి. 30 కంట్రీస్ అనేటివి ఉన్నాయి. మరి ఈ నాటోలో ఏ కంట్రీ అన్నా మెంబర్ అవ్వాలి అంటే ఆ 30 దేశాలు ఒప్పుకోవాలి కంపల్సరీ. ఎక్సెప్షన్ లేదు.
అందులో ఉన్న 30 దేశాలు అగ్రీ అయితేనే వేరే కంట్రీకి మెంబర్‌షిప్ ఇస్తారు. లేదంటే మెంబర్‌షిప్ ఇవ్వరు. సో, కాబట్టి ఇక్కడ స్వీడన్ గాని, ఫిన్లాండ్ గాని నాటోలో జాయిన్ అవుతామని మనకు చెప్పింది. కానీ దానికి టర్కీ అపోజ్ చేయడం జరిగింది. టర్కీ అనేది. సో, కానీ మళ్ళీ వీళ్ళందరూ కూడా టర్కీ తోటి సెపరేట్‌గా కూర్చొని మాట్లాడడం వల్ల ఫైనల్‌గా టర్కీని కూడా కన్విన్స్ చేయడం జరిగింది. ఫైనల్‌గా టర్కీని కూడా కన్విన్స్ చేసి వీళ్ళు కూడా ఏం చేశారంటే మళ్ళీ ఇప్పుడు సో, స్టార్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. దేంట్లో? ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ ఇంటూ నాటో. నాటోలో జాయిన్ అవ్వడానికి కోసం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ మిలిటరీ ఆర్గనైజేషన్. సో, కాబట్టి ఇప్పుడు ఆ 32 దేశాలైతే ఆ 32 దేశాలలో ఏ దేశానికి ఆపదొచ్చినా గాని మిగతా దేశాలు ఏం చేస్తాయి? మిలిటరీ పరంగా సపోర్ట్ చేస్తాయి. ఫినాన్షియల్‌గా అట్లా అని కాదు. మిలిటరీ పరంగా సపోర్ట్ చేస్తూ ఉంటాయి మనకి. సో, కాబట్టి నాటో నేషన్స్ సైన్ యాక్సెషన్ ప్రోటోకాల్ ఫర్ ద వాట్? స్వీడన్. స్వీడన్ గాని, ఫిన్లాండ్ గాని ఈ 2 కూడా మనకి నాటోలో జాయిన్ అవ్వడానికి సంసిద్ధతను తెలపడం జరిగింది. ఎందుకంటే రష్యాకి బోర్డర్ షేర్ చేసుకుంటున్న కంట్రీస్ ఇవన్నీ కాబట్టి రష్యాను అష్టదిగ్బంధనం చేయాలని చెప్పేసి ఈ కంట్రీస్ అన్ని అనుకుంటున్నట్టున్నాయి. అందువల్లనే ఇవన్నీ చాలా కంట్రీస్‌ని నాటోలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఉక్రెయిన్ కూడా అదే కదా! ఉక్రెయిన్‌తో యుద్ధం జరిగేది కూడా ఎందుకు? ఉక్రెయిన్ అనేది నాటోలో జాయిన్ అయితాంది. నువ్వు నాటోలో జాయిన్ అయితే నాకు ఇష్టం లేదని రష్యా యుద్ధం స్టార్ట్ చేసింది. ఓకే. రైట్. ఉక్రెయిన్, రష్యా ఇవి కంట్రీస్ అనేవి రష్యాకి బోర్డర్ షేర్ చేసుకుంటున్న కంట్రీస్ ఇవన్నీ. ఓకే. సో, దట్ ఈస్ ద స్వీడన్ అండ్ ద ఫిన్లాండ్. ఓకేనా? సో, నాటో. గుర్తుపెట్టుకోవాలి. స్వీడన్ అండ్ ద ఫిన్లాండ్. నెక్స్ట్ వన్ గీతా గోపీనాథ్. సో, గీతా గోపీనాథ్. మనందరికి తెలుసు గీతా గోపీనాథ్ ఇస్ ద సో, డిప్యూటీ మేనేజర్ ఆఫ్ ద వాట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంతకుముందు చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ద వాట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్‌గా కూడా అవ్వడం జరిగింది మనకి. అయితే ఇప్పుడు అక్కడ ఆహ్, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అంటే ఐఎంఎఫ్‌లో పనిచేసే వాళ్ళంతా బొమ్మలు వాళ్ళ యొక్క పిక్చర్స్ అన్నీ కూడా అక్కడ పేస్ట్ చేస్తుంటారనమాట. దాన్ని ఏమంటాం మనం? వాల్ ఆఫ్ ద వాట్ ఫార్మర్ చీఫ్ ఎకనామిక్స్ ఆఫ్ ద వాట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఒక వాల్. ఆ వాల్ మీద ఐఎంఎఫ్ కింద ఐఎంఎఫ్‌లో ఎవరు వర్క్ చేశారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంది అంతా కూడా ఒక పెద్ద అంటే బొమ్మలు పెడుతుంటారనమాట పిక్చర్స్. దాంట్లో మనకి షీ బికేమ్ ద వాట్ ఫస్ట్ వుమెన్ అండ్ ద సెకండ్ ఇండియన్ టు గెట్ ద వాట్ దిస్ అచీవ్‌మెంట్. అంతకుముందు మనకి రఘురామ్ రాజన్ కూడా ఉన్నాడు కదా! సో, రఘురామ్ రాజన్ ఫార్మర్ ఆర్‌బీఐ గవర్నర్. రఘురామ్ రాజన్ వాస్ ద వాట్ ఫస్ట్ ఇండియన్ టు గెట్ ద వాట్ పిక్చర్ ఆన్ ద వాట్ వాల్ ఆఫ్ ఫేమ్ ఇక్కడ. సో, వాల్ ఆఫ్ చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ద వాట్ ఐఎంఎఫ్ లోపల ఫస్ట్ ఇండియన్ ఏమంటారు? రఘురామ్ రాజన్ బొమ్మ ఉంటది. రఘురామ్ రాజన్ తర్వాత మళ్ళీ ఆ వాల్ ఆఫ్ పిక్చర్స్‌కి యాడ్ అయింది ఎవరు మనకి? గీతా గోపీనాథ్. సో, మరి గీతా గోపీనాథ్ కూడా ఇండియనే కాబట్టి, రఘురామ్ రాజన్ కూడా ఇండియనే కాబట్టి వీళ్ళంతా కూడా ఈమె సెకండ్ ఇండియన్ అయింది. కానీ ఫస్ట్ వుమెన్ అన్నమాట. ఇప్పటివరకు ఎక్కువ వుమెన్ కూడా లేదన్నమాట. షీ బికేమ్ ద వాట్? ఫస్ట్ వుమెన్. ఫస్ట్ వుమెన్ అండ్ నెక్స్ట్ వన్ ద సెకండ్ ఇండియన్ to get the what this achievement. That is the first Indian was the Raghuram Rajan was the chief economist and director of research of the IMF between the 2003 నుంచి 2006 వరకు. రఘురామ్ రాజన్ ఫస్ట్ ఇండియన్ అయితే ఈమె సెకండ్ ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ వుమెన్. ఇప్పటివరకు ఫస్ట్ వుమెన్. ఏ వుమెన్ కూడా మనకి ఆ వాల్‌లో లేదనమాట. ఏ వాల్‌లో? చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ద వాట్ ఐఎంఎఫ్ అనే వాల్ ఉంటది కదా! దాంట్లో అక్కడ ఎవరి బొమ్మలు లేవు. ఈమెదే మనకి ఫస్ట్ బొమ్మ అనమాట వుమెన్‌ది. ఓకేనా? రైట్. నెక్స్ట్. సో, మెరియానా వైజోస్కా. ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఫీల్డ్ మెడల్ అని చెప్తుంటాం మనం. ఫీల్డ్ మెడల్. సో, ఈ ఫీల్డ్ మెడల్ అనేది మనకు మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్‌కి ఒకసారి ఇస్తూ ఉంటారనమాట. ఇది కెనడియన్ గవర్నమెంట్ ఇది ట్రస్ట్ ఎస్టాబ్లిష్డ్ బై ద వాట్? చార్లెస్ జాన్స్ ఫీల్డ్స్ ఏ కెనడియన్ మ్యాథమెటిషియన్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ ద టొరంటో. ఈ యూనివర్సిటీ ఆఫ్ ద టొరంటో వాళ్ళే ఈ సెలెక్ట్ చేస్తా ఉంటారు మ్యాథమెటిక్స్ లోపల. అండ్ రైట్ ద రిసిపియంట్ ఆర్ నార్మల్లీ అనౌన్స్డ్ ఎట్ ద ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ద మ్యాథమెటిషియన్ విచ్ వాస్ ఒరిజినల్లీ టు బి హెల్డ్ ఇన్ ద వాట్? రష్యా ఇన్ 2022. బట్ ఎక్కడికి జరిగింది మనకి? హెల్సింకి ఫిన్లాండ్‌లో జరిగింది ఈ కాన్ఫరెన్స్. ఏ కాన్ఫరెన్స్? సో, మ్యాథమెటిక్స్ యొక్క అందరు మ్యాథమెటిక్స్ ఉంటారు కదా! ఈ మ్యాథమెటిషియన్స్ అందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ సమ్మిట్ ఉంటది కదా! అది పెట్టుకోవడం జరిగింది. అది హెల్సింకి ఫిన్లాండ్‌లో జరిగింది. అక్కడ అనౌన్స్‌మెంట్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. దేనికి సంబంధించి? ఈ ఫీల్డ్ మెడల్ అనేది మ్యాథమెటిక్స్ లోపల ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనకు 15,000 కెనడియన్ డాలర్స్ అనేది ఇవ్వడం జరుగుతది. జనరల్‌గా 4 ఇయర్స్‌కి ఒకసారి మనకి యూనివర్సిటీ ఆఫ్ ద టొరంటో వాళ్ళు ఈ సెలక్షన్ ప్రాసెస్‌ని చేస్తూ ఉంటారు మనకి. ఎందుకంటే ఇతను మనకి ఈ అవార్డ్‌ని ఎస్టాబ్లిష్ చేసిన జాన్ చార్లెస్ ఫీల్డ్ కూడా మనకి కెనడియనే కాబట్టి. సో, ఈ సంవత్సరానికి గాని చూసుకుంటే మనకి ఉక్రెయిన్ మ్యాథమెటిషియన్స్‌కి రావడం జరిగింది. లేడీ. ఈమె సెకండ్ లేడీ అన్నమాట. సో, దట్ ఈస్ ఎ ఉక్రెయిన్ మ్యాథమెటిషియన్ దట్ ఈస్ చూడండి మైరానా వయజోస్వా. అంటే జనరల్‌గా ఇది నోబెల్ ప్రైజ్‌తో పోల్చొచ్చన్నమాట. మనకి మ్యాథ్స్‌లో నోబెల్ ప్రైజెస్‌తో. సో, కాబట్టి ఫీల్డ్ మెడల్ 2022 విచ్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ద నోబెల్ ఆఫ్ ద వాట్? మ్యాథమెటిక్స్. నోబెల్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అని చెప్తుంటాం. దీంట్లో ఈమెకి రావడం జరిగింది ఎవరు? ఇది గుర్తుపెట్టుకోండి. సో, మెరీనా. ఎవరికి? మెరీనాకి రావడం జరిగింది. షీ బికేమ్ ద వాట్? సెకండ్ వుమెన్ టు విన్ ద వాట్? ప్రెస్టీజియస్ ఫీల్డ్ మెడల్స్. అంటే నోబెల్ ప్రైజ్ అనమాట. మ్యాథ్స్‌లో నోబెల్ ప్రైజ్‌ని గెలిచినటువంటి సెకండ్ వుమెన్. అంతకుముందు ఎవరికి? మైరమ్ మిర్జాకోవాకి రావడం జరిగింది. ఓకే. మెరియం. సో, మెరియంకి రావడం జరిగింది. ఇరాన్‌కి చెందినామె. మెరియంకి 2014 సంవత్సరంలో మనకి ఫీల్డ్ మెడల్ రావడం జరిగింది. షీ వాస్ ద ఫస్ట్ వుమెన్ ఇన్ ద వరల్డ్.
ప్రపంచంలోనే ఫస్ట్ ఉమెన్ అనమాట. ఫీల్డ్ అవార్డ్‌ని గెలుచుకున్నటువంటి ఫస్ట్ ఉమెన్ ఎవరు? ఇరాన్‌కి చెందినటువంటి మెరియం మిర్జాకోవా. సో, దిస్ వాస్ వాట్ మెర్జియా మిర్జాకోవా మనకి రావడం జరిగింది. సో, ఈ 2 పేర్లు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలు మీకు ఎక్కువున్నాయి చూడండి ఇక్కడ. MERYAM మెరియం మిర్జాకోవా. ఇక్కడ చూసుకుంటే ఏముంటది? మెరీనా. ఓకే. మెరియం వేరు, మెరీనా వేరు. చూడ్డానికి సేమ్ సింపుల్‌గా ఉన్నాయమ్మా బుజ్జి. గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడేముంది? మెరీనా వేరు. ఇక్కడేముంది? మెరియం వేరు. MARY. సో, ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి గానీ పొరపాటున ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యి మెరీనా ఇక్కడుంది. ఇక్కడ వరకు మళ్ళీ స్పెల్లింగ్ సేమ్. ఏంటిది? ఇక్కడ వరకు సేమ్. కానీ ఇక్కడేమైంది? మెరియం, మెరియం. ఇక్కడేంటిది? మెరీనా. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అయ్యావు. ఫస్ట్ ఉమెన్ ఎవరు? మెరియం మిర్జాకోవా. సెకండ్ ఉమెన్ ఎవరు? మెరీనా ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి. అయితే మొత్తం ఈ ఫీల్డ్ మెడల్ నలుగురికి ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క ఆమెకే కాదు, ఇంకా వేరే నలుగురిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. సో, కానీ ఉమెన్ అనేది ఎక్కువ మొత్తంలో పాపులర్ కాబట్టి, సో, ఈ సెకండ్ ఉమెన్ కాబట్టి దేశానికి చెందిన అది ఇంపార్టెంట్. దాంతో పాటు మనకి అదర్ రిసిపియంట్ అయితే హ్యూగో డుమినిలి. ఫ్రాన్స్ నుంచి హ్యూగో గాని, నెక్స్ట్ జూన్. ఓకే. నెక్స్ట్ వన్ ఇది జూన్ అని గుర్తుపెట్టుకోండి. జూన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ నెక్స్ట్ జేమ్స్ కూడా రావడం జరిగింది బ్రిటన్ నుంచి. జేమ్స్ వీళ్ళు ముగ్గురికి రావడం జరిగింది. జేమ్స్. అంటే వీళ్ళు ముగ్గురు మెయిల్, ఒక ఆమె ఫీమేల్ మొత్తం 4. జేమ్స్‌కి రావడం జరిగింది. నెక్స్ట్ ఈ జూన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి రావడం జరిగింది. నెక్స్ట్ హ్యూగో ఫ్రాన్స్. సో, హ్యూగో ఫ్రాన్స్ ఇతనికి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఎవరు? మెరీనా. సో, ఇక్కడ నుంచి ఈమె ఉక్రెయిన్ నుంచి. ఈ మొత్తం మందికి రావడం జరిగింది. నలుగురికి మనకి అవార్డ్ ఇవ్వడం జరిగింది. ఏ అవార్డు? ఫీల్డ్ మెడల్ అనేది ఈ నలుగురికి రావడం జరిగింది. సో, గుర్తుపెట్టుకోవాలి. నలుగురికి ఇచ్చారు. దాంట్లో ఈ ఉమెన్‌ని ఎక్కువ మొత్తంలో హైలైట్ చేయడం జరిగింది న్యూస్ పేపర్‌లో కాబట్టి. ఎందుకంటే సెకండ్ ఉమెన్ మనకి సో, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ పర్పస్. సో, ఉక్రెయిన్ సెకండ్ ఉమెన్ మనకి. మెరియం మిర్జాకోవా ఫస్ట్ ఉమెన్ ఇరాన్ నుంచి 2014లో గెలుచుకుంది ఫీల్డ్ మెడల్. ఓకేనా? ఎందుకంటే 4 ఇయర్స్‌కి ఒకసారే ఇస్తారు. పెద్ద ఇది ఎవ్రీ ఇయర్ రాదు కదా! 4 ఇయర్స్‌కి ఒకసారే ఇస్తుంటారు. నెక్స్ట్ ఆర్ దినేష్ ఈస్ చైర్మన్ ఆఫ్ ద వాట్? సో, టీవీఎస్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ద మన ఇండియన్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా! ఇండస్ట్రీస్‌కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఉంటుంది కదా! CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీస్. ఆ కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీస్‌కి మనకేంటిది? మనకి సో, వైస్ ఏమంటారు? ప్రెసిడెంట్‌గా ఎలక్ట్ అవ్వడం జరిగింది మనకి. సో, కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్ అందరూ కలిపి ఒక ఆర్గనైజేషన్ ఉంటది కదా! వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి. సో, దానికి సంబంధించి ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా! దానికి మన ప్రెసిడెంట్‌గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ రాజ్యసభకి మనందరికీ తెలుసు రాజ్యసభకి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 12 మెంబర్స్‌ని ఏం చేస్తాడో నామినేట్ చేస్తూ ఉంటాడు కదా మనకి. రాజ్యసభకి ఎంతమందిని? 12 మెంబర్స్‌ని నామినేట్ చేస్తుంటారా లేదా? ఆర్ట్ గాని, ఓకే. సైన్స్ గాని అండ్ ద సోషల్ సర్వీస్ గాని, ఓకే. ఈ 3 ఇవి ఉన్నాయి కదా! ఆర్ట్, సైన్స్ అండ్ ద సోషల్ సర్వీసెస్. ఈ ఆర్ట్ అండ్ సైన్స్ అండ్ ద సోషల్ సర్వీసెస్ అనే ఫీల్డ్ నుంచి 12 మందిని మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంటారు? నామినేట్ చేస్తుంటాడు. ఎవరికి? రాజ్యసభకి నామినేట్ చేస్తుంటాడు. అట్లానే ఇప్పుడు కూడా నలుగురిని నామినేట్ చేయడం జరిగింది. పీటీ ఉష మీ అందరికి తెలుసు కేరళ నుంచి మనకి 2002 ఒలింపిక్ గేమ్స్‌లో మనకి ఆల్రెడీ ఆమె కర్ణం మల్లీశ్వరి. రైట్. పీటీ ఉష. సో, దట్ ఈస్ పరుగుల రాణి పీటీ ఉష కేరళ రాష్ట్రం నుంచి. రైట్. కేరళ రాష్ట్రం నుంచి మనకి సో, ఆమెకి రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి రన్నర్ కదా! ఈమె ట్రాక్ రన్నర్ కదా! సో, ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి ఈమె ఫేమస్ కాబట్టి ట్రాక్ రన్నర్ పీటీ ఉష. నెక్స్ట్ ఇళయరాజా అయితే మీ అందరికి తెలుసు మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. విజయేంద్ర ప్రసాద్ కూడా ఆర్ట్ నుంచే. వీళ్ళందరూ కూడా అంటే ఏ ఫీల్డ్ నుంచి? ఇక్కడ ఆర్టే కదా! సో, ఇక్కడ కూడా దేని నుంచి మనకి? ఆర్ట్. స్పోర్ట్ కూడా దేంట్లో వస్తది మనకి? ఆర్టే వస్తది. స్పోర్ట్స్ కూడా ఆర్ట్ ఫీల్డ్‌లోనే వస్తది మనకి. నెక్స్ట్ వీరేంద్ర హెడ్గే కర్ణాటక నుంచి. కర్ణాటక నుంచి, ఇతన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇక్కడ తెలంగాణ నుంచి సారీ తమిళనాడు నుంచి ఇళయరాజాని నామినేట్ చేయడం జరిగింది రాజ్యసభకి. సో, వీరేంద్ర హెడ్గే కర్ణాటక. ఇతను సోషల్ సర్వీస్. ఈ ఫీల్డ్‌లో సోషల్ సర్వీస్ అనే ఫీల్డ్ నుంచి మనకి రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. ఫ్రమ్ ద కర్ణాటక అండ్ విజేంద్ర ప్రసాద్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇళయరాజా ఫ్రమ్ తమిళనాడు అండ్ పీటీ ఉషా ఫ్రమ్ ద కేరళ. వీళ్ళందరూ కూడా 3 ఆర్ట్ విభాగంలోకి వస్తారు వీళ్ళు. సినిమాలు ఇవన్నీ కూడా ఆర్టే కదా! ఇది ఆర్టే, ఇది ఆర్టే, ఇది ఆర్టే. వీరేంద్ర ప్రసాద్ దేంట్లో? సోషల్ సర్వీసెస్ నుంచి మనకి రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది మనకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ కర్ణాటక గవర్నమెంట్ అనేది కెంపేగౌడ అవార్డ్‌ని ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం జరిగింది. కెంపేగౌడ. సో, కెంపేగౌడ ఈస్ ఎవరు? ఫౌండర్ ఆఫ్ ద బెంగుళూరు సిటీ. బెంగుళూరు సిటీని నిర్మించింది ఎవరు? కెంపేగౌడ. సో, అందుకోసం కర్ణాటక గవర్నమెంట్ అనేది ఈ సంవత్సరం ఈ అవార్డ్‌ని ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం జరిగింది. ఇన్ ద ఫౌండర్ ఆఫ్ ద వాట్? కెంపేగౌడ ద ఫౌండర్ ఆఫ్ ద బెంగుళూరు సిటీ. అతని పేరు మీదుగా. సో, ఒక ₹5,00,000 కాస్ట్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతది. దేని కింద? కెంపేగౌడ అవార్డ్. సో, దట్ ఈస్ ద కెంపేగౌడ ఇంటర్నేషనల్ అవార్డ్. ఈ కెంపేగౌడ ఇంటర్నేషనల్ అవార్డ్ అనేది ఈ సంవత్సరం ముగ్గురికి ఇచ్చారు. నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి అండ్ ప్రకాష్ పదుకొనె మీ అందరికి తెలుసు బ్యాడ్మింటన్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మనకి ఎస్ఎం కృష్ణ ఇంతకుముందు ఫార్మర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్. అండ్ అలానే మన మనకి ఈ బెంగుళూరు సిటీలో ఎక్కువ మొత్తంలో మనకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి రీజన్ కూడా మనకి ఎస్ఎం కృష్ణనే. సో, ఈ ముగ్గురికి ఇచ్చారు మనకి. ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి, ప్రకాష్ పదుకొనె, ఇది కెంపేగౌడ ఇంటర్నేషనల్ అవార్డ్. ఎంత 5,00,000 రూపీస్ ఆఫ్ ద క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతది. ఇది ఎవరు ఎస్టాబ్లిష్‌మెంట్ చేశారు? కర్ణాటక గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం జరిగింది. అంటే కెంపేగౌడకి హానర్‌గా. ఓకేనా? ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్ ఇస్తూ ఉంటారు. కెంపేగౌడ అవార్డ్ అనేది. నెక్స్ట్ యాయిర్ లిపిడ్ మనకి ఇజ్రాయెల్ 14థ్ ప్రైమ్ మినిస్టర్‌గా తను ఎలక్ట్ అవ్వడం జరిగింది మనకి. దట్ ఈస్ సో ఇదర్ ద యాయిర్ లాపిడ్. సో ఎయిర్ లాపిడ్ ఈస్ అఫీషియల్లీ బికేమ్ ద 14థ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇజ్రాయెల్ రీప్లేసింగ్ ద బెనెట్. సో బెనెట్‌ని రీప్లేస్ చేసి మనకి కొత్త ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్‌గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో యాయిర్ లిపిడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇజ్రాయెల్. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. షింజో అబే ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రినోవ్డ్ వరల్డ్ లీడర్. పాపం ఎలక్షన్ ప్రచారంలో ఉండగా ఎవరో వచ్చి కాల్ చేశారు. ఆ కాల్ చేస్తే చనిపోవడం జరిగింది. ఎప్పుడు? 8th జూలై రోజు. సో, షింజో అబే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ టు ద ఇండియా. షింజో అబే ఫార్మర్ జపాన్ ప్రైమ్ మినిస్టర్. మనకి ఏజ్ 68 సంవత్సరాలలో మనకి ఇక్కడ బీయింగ్ షాట్ ఇన్ ద సిటీ. ఏ సిటీ? సిటీ నారా. నారా సిటీ జపాన్‌లో చనిపోవడం జరిగింది. ఎవరు? షింజో అబే. సో, షింజో అబేకి ఈ సంవత్సరం 2022లో మనకు నేతాజీ ఫౌండేషన్ వాళ్ళు, అంటే కోల్‌కత్తాలో ఉంటది నేతాజీ ఫౌండేషన్. ఈ కోల్‌కత్తాలో ఉన్న నేతాజీ ఫౌండేషన్ వాళ్ళు 2022 జనవరిలో నేతాజీ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ జనవరి 2022లోనే నేతాజీ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఎవరికి? షింజో అబేకి రావడం జరిగింది. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అది కాదు. అది డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి ఇస్తది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తది. ఇదేంటిది? నేతాజీ అవార్డ్. సింపుల్లీ నేతాజీ అవార్డ్. ఈ నేతాజీ అవార్డ్ ఎవరిస్తారు? నేతాజీ ఫౌండేషన్ ఇస్తుంది. ఎక్కడ ఉండేది? కోల్‌కత్తాలో ఉంటది నేతాజీ ఫౌండేషన్. అది ఇస్తూ ఉంటుందన్నమాట. సో, అలా ఈ నేతాజీ అవార్డ్ అనేది మనకి షింజో అబేకి ఇవ్వడం జరిగింది. 2022 గాని పాపం ఈయనని అలా ఒక ప్రైమ్ మినిస్టర్‌ని కాల్చి చంపడం అనేది జపాన్‌లో చాలా రేరు. అలాంటి 1930 తర్వాత సో, అక్కడ ఏమైనా కాల్పుల ద్వారా మరణం సంభవించిందంటే అది ఇదే. సో, షింజో అబే వాస్ 27 సెప్టెంబర్ 1954లో మనకు బార్న్ చేశాడు. ఈ బికేమ్ ద పొలిటీషియన్ హూ సర్వ్డ్ ద ప్రైమ్ మినిస్టర్. ఇది ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఏ పార్టీ? సో, ఈ పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్‌డీపీ పార్టీకి చెందిన అతను. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 2006 నుంచి 2007 అలానే 2012 నుంచి 2020 వరకి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద జపాన్‌గా పనిచేయడం జరిగింది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేయడం జరిగింది. అండ్ ఎట్ ద 52 హి హాడ్ టేకెన్ ఓవర్ ద జపాన్స్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. జపాన్స్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ ద వరల్డ్ వార్ II. వరల్డ్ వార్ II తర్వాత 52 సంవత్సరాల వయసులో జపాన్‌కి ఎవరు ప్రైమ్ మినిస్టర్ కాలేదు. ఇతనే యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? సో, 2012 నుంచి 2020, 2006 నుంచి 2007 ఈ ప్రాంతాలలో ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేయడం జరిగింది షింజో అబే. కానీ సో, ఏ సిటీలో చనిపోవడం జరిగింది? జూలై 8 రోజు సో, ఎవరో గన్‌తో కాల్చేయడం జరిగింది ఇతన్ని. ఎప్పుడు? నారా అనే సిటీలో జూలై 8 రోజు చనిపోవడం జరిగింది. ఈ సంవత్సరం ఇతనికి ఏమైంది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవార్డ్ రావడం జరిగింది. సో, ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద జపాన్‌గా పనిచేయడం జరిగింది. ఓకేనా? కొంచెం ఇంపార్టెంట్ క్వెషన్ ఎగ్జామినేషన్‌లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. రైట్. నెక్స్ట్ కర్ణాటక సినీ శెట్టి క్రౌన్డ్ యాస్ ఎ ఫెమినా మిస్ ఇండియా 2002. ఈ పోటీలు జరుగుతూనే ఉంటాయి. ఫెమినా 58th ఎడిషన్ ఆఫ్ ద ఫెమినా. సో, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీలనేవి జరిగినాయి. సో, మిస్ ఇండియా ప్రపంచంలో ఉన్న మిస్ ఇండియా వరల్డ్ పోటీలు. సో, గ్రాండ్ ఫినాలే మిస్ ఇండియా పవర్డ్ బై ద సెఫోరా వాళ్ళు అండ్ మోజ్ ఇలాన్ని కంపెనీస్ ఉన్నాయి కదా! ఈ కంపెనీస్ అన్ని కూడా ప్రపోజ్ చేశాయి. సో, దీంట్లో చూసుకుంటే మనకి సో, దట్ ఈస్ కర్ణాటక సినీ శెట్టి క్రౌన్డ్ ద ఫెమినా మిస్ ఇండియా 2022. ఫెమినా మిస్ ఇండియా 2022. సో, మనకి ఈమె రావడం జరిగింది మనకి. ఓకే. నెక్స్ట్ షింతా చౌహాన్ అనేది సెకండ్ ఫ్రమ్ రన్నర్ అప్ మనకి ఉత్తరప్రదేశ్ నుంచి మనకి రావడం జరిగింది. నెక్స్ట్ రాజస్థాన్ రుబేలి షేకావత్ ఫస్ట్ రన్నర్ అప్. మనకు అది అవసరం లేదు. బట్ ఈమె ఎవరు? శ్రీనిధి శెట్టి కాదు. శ్రీనిధి శెట్టిది కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి మెహబూబా ఓకే. అది కాదు. సేమ్ పేరు లుక్స్ సేమ్. అందువల్ల డౌట్ వచ్చి ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యావు. ఇదేంటిది శ్రీనిధి శెట్టి కాదు. నీకు పొరపాటున నీకు ఎగ్జామ్‌లో మైండ్ అంతా కూడా అటే పోతది మళ్ళా. శ్రీనిధి శెట్టిని చూసి కేజీఎఫ్ లాగా అటే పోతది. ఇది శ్రీనిధి శెట్టి కాదు, సినీ శెట్టి. నెక్స్ట్ హైదరాబాద్ డిక్లరేషన్. వాట్ ఈస్ హైదరాబాద్ డిక్లరేషన్? సో, హైదరాబాద్ డిక్లరేషన్ అనేది దేనికి సంబంధించిందని ఎగ్జామ్‌లో నేను అడగవచ్చు. హైదరాబాద్ డిక్లరేషన్ అనేది హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ ప్రాస్టిట్యూషన్ గాని, అమ్మాయిలని అమ్మడం, కొనడం గాని ఇట్లాంటివి ఉంటాయి కదా! దాన్ని ప్రివెంట్ చేయడానికి కోసం. దట్ ఈస్ కొలాబరేషన్ టు కంబాట్ ద హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్‌ని ఏం చేయాలి? ఆపాలి. హ్యూమన్ ట్రాఫికింగ్‌ని చేయడానికి మనకి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఈస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి 8 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గాని, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, తమిళనాడు, తెలంగాణ ఈ 8 రాష్ట్రాలు కలిసి మనకి ఒక అగ్రీమెంట్‌ని రాసుకున్నాయి. ఈ 8 రాష్ట్రాలు. సో, దాన్నే మనం ఏమంటాం? హైదరాబాద్ డిక్లరేషన్ అని చెప్తుంటాం. దేనికి సంబంధించి? టు కంబాట్ ద హ్యూమన్ ట్రాఫికింగ్.
సో, కాబట్టి దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఎన్‌జీఓ ప్రజ్వల అండ్ ద శక్తి వాహిని అనే 2 ఆర్గనైజేషన్స్. అలాగే యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్స్ ఆఫ్ ద హైదరాబాద్ అండ్ ద కోల్‌కత్తాలో ఉన్నటువంటి ఈ అమెరికన్ ఎంబసీస్. ఇండియాలో ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ గాని, అండ్ కోల్‌కత్తాలో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ గాని, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే దీన్ని ఆర్గనైజ్ చేసి మనకి హైదరాబాద్ డిక్లరేషన్‌ని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 8 రాష్ట్రాలు. దేన్ని ప్రివెంట్ చేయడానికి కోసం? టు కంబాట్ ద హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్‌ని ప్రివెంట్ చేయడానికి కోసము ఈ హైదరాబాద్ డిక్లరేషన్‌ని సైన్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? సో, ఈ శక్తి వాహిని గాని, నెక్స్ట్ ప్రజ్వల ఆర్గనైజేషన్ చేసి, అలాగే ఇది సపోర్టెడ్ బై ద హైదరాబాద్ కాన్సులేట్ గాని, అండ్ కోల్‌కత్తా కాన్సులేట్ ఆఫ్ ద యూఎస్ఏ గాని సపోర్ట్ చేయడం జరిగింది. దేన్ని? సో, ఈ హైదరాబాద్ డిక్లరేషన్‌ని. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్. హైదరాబాద్ డిక్లరేషన్ చూసాం మనం. సో, ఆఫ్టర్ ద హైదరాబాద్ డిక్లరేషన్ నెక్స్ట్ కర్ణాటక. సో, కర్ణాటక గవర్నమెంట్ అనేది ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ అన్నమాట. సో, ఓన్లీ దేనికోసం కర్ణాటక ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు హావ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పాలిసీ. సెపరేట్‌గా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పాలిసీని తీసుకురావడం జరిగింది. వాళ్ళ రాష్ట్రంలో ఈ రీసెర్చ్‌ని ప్రమోట్ చేయడానికి కోసం సెపరేట్‌గా ఒక పాలిసీని తీసుకురావడం జరిగింది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం వాళ్ళ డిపార్ట్మెంట్ దట్ ఈస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ని ప్రమోట్ చేయడానికి కోసము ఒక టాస్క్ ఫోర్స్‌ని అపాయింట్ చేయడం జరిగింది. అలా మనకి సెపరేట్‌గా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ని ప్రమోట్ చేయడానికి కోసము మనకి ఇండియాలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలిసీ తీసుకురాలేదు. సో, ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ పాలిసీ కోసం తెలంగాణ గవర్నమెంట్‌నే స్పేస్ టెక్నాలజీ పాలిసీని వచ్చింది ఫస్ట్ టైమ్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి. తెలంగాణ ఫస్ట్ పాలిసీని తీసుకొచ్చింది. అలానే ఇప్పుడు పర్టిక్యులర్‌గా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ని ప్రమోట్ చేయడానికి కోసము ఓన్లీ కర్ణాటక గవర్నమెంట్ అనేది పూర్తిగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ని ప్రమోట్ చేయడానికి కోసమే ఈ కర్ణాటక గవర్నమెంట్ అనేది పాలిసీని తీసుకురావడం జరిగింది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ రాజస్థాన్ గవర్నమెంట్ సెట్ టు ఇంట్రొడ్యూస్ ద ఇండియాస్ ఫస్ట్ రైట్ టు హెల్త్. మనకు ఫండమెంటల్ రైట్‌లో రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ బిట్వీన్ ద 16-14 ఇయర్స్ ఉంది. కానీ రైట్ టు హెల్త్ అనేది ఎక్కడా లేదు. మన కాన్స్టిట్యూషన్‌లో కూడా లేదు. రైట్ టు హెల్త్ అనేది రైట్ టు లైఫ్ ఉంది గానీ, రైట్ టు హెల్త్ అని పర్టిక్యులర్‌గా ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేసి ఎక్కడా లేదు. అట్లనే రాజస్థాన్ గవర్నమెంట్ అనేది ఏంటిది రైట్ టు హెల్త్ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. రైట్ టు హెల్త్ కూడా అంటే రైట్ టు హెల్త్ కూడా కామన్ అందరికీ ఉంటుందని చెప్పేసి. అట్లాగే దానికి సంబంధించి ముఖ్యమంత్రి చిరంజీవి శ్వాస యోజన కింద 10 లక్షల వరకు ట్రీట్మెంట్‌కి, అట్లాగే యాక్సిడెంటల్‌కి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా పాలిసీని తీసుకురావడం జరిగింది. ట్రీట్మెంట్ కోసం 10 లక్షలు, ఒకవేళ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 5 లక్షలకు ఈ పేరుతోటిది ముఖ్యమంత్రి చిరంజీవి స్వాస్థ్య బీమా యోజన. దట్ ఈస్ ద రాజస్థాన్ గవర్నమెంట్ సెట్ టు ఇంట్రొడ్యూస్ ద ఇండియాస్ ఫస్ట్ దట్ ఈస్ ద రైట్ టు హెల్త్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది రాజస్థాన్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ అనేది ఎన్‌టీపీస్‌తో సైన్ చేసుకోవడం జరిగింది. ఎన్‌టీపీస్ తోటి సైన్ చేసుకొని రాజస్థాన్ మెమోరాండం ఎందుకంటే ఎన్‌టీపీస్ తోటి ఎందుకు సైన్ చేశారంటే ఎన్‌టీపీస్ అనేది 60 గిగావాట్స్ ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలనుకుంటుంది. ఏ ఇయర్ నాటికి 2032 నాటికి 60 గిగావాట్స్ ప్రొడక్షన్ చేయాలనుకుంటుంది. ఏంటిది? 60 గిగావాట్స్ ప్రొడక్షన్ చేయాలనుకుంటుంది. సో, అందువల్ల ఈ 60 గిగావాట్ల యొక్క రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయడానికి 60 గిగావాట్స్ ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలనుకుంటుంది. దాంట్లో భాగంగానే 10 గిగావాట్స్ ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్‌ని ఎస్టాబ్లిష్‌మెంట్ చేయాలని మనకి ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చారు. రాజస్థాన్ గవర్నమెంట్ గాని అండ్ ఎన్‌టీపీసీ ఇద్దరు కలిసి మనకేం చేశారు? సైన్ చేశారు. ఎన్‌టీపీసీ యొక్క ఆర్గనైజేషన్ ఎన్‌టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ ఆల్సో రాజస్థాన్ గవర్నమెంట్ మనకి అల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ కింద రాజస్థాన్ ఎంత కెపాసిటీతో 10 గిగావాట్స్ తోటి మెగావాట్స్ కాదు 10 గిగావాట్స్ తోటి సైన్ చేయడం జరిగింది మనకి. జైపూర్‌లో జూలై 1 రోజు మనకి సైన్ చేయడం జరిగింది. థర్డ్ డెజర్ట్ ఈ రాజస్థాన్‌లో ఉన్న థర్డ్ డెజర్ట్ ఉంది కదా! ఆ ఏరియాలో ఎక్కువ మొత్తంలో మనకి ల్యాండ్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి 10 గిగావాట్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడానికి మనకి సైన్ చేయడం జరిగింది. 10 గిగావాట్స్ 100 గిగావాట్స్ కాదు 10 గిగావాట్స్ ఎవరు? ఎన్‌టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ అనేది. ఏ రాష్ట్రంలో? రాజస్థాన్‌లో ఎస్టాబ్లిష్‌మెంట్ చేయబోతుంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు కనెక్ట్ ద వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ మార్ట్ విత్ ఓపెన్ నెట్వర్క్ ఆఫ్ ద డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అని చెప్తున్నాడు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు మనకి అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనేది 2020-21 బడ్జెట్‌లో అనౌన్స్‌మెంట్ చేశారు మనకి. ఏంటి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో ఒక ప్రొడక్ట్ అనేది పండుతూ ఉంటదా లేదా? ఆ ప్రొడక్ట్‌ని ఏం చేయాలి? ఎక్కువ మొత్తంలో మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి దాన్ని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు జగిత్యాల అనుకోండి ఎక్కువ మ్యాంగో పండుతుంటది. నిజామాబాద్ అనుకోండి ఎక్కువ టర్మరిక్ పండుతుంటది. గుంటూరు అనుకోండి ఎక్కువ మిర్చి అండ్ టర్మరిక్ పండుతుంటది. ఇలా ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఏముంటదో ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్ పండుతుంటాయి. ఆ స్పెసిఫిక్ ప్రొడక్ట్‌ని ఏం చేయాలి మనం? వాటికి ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని ప్రమోట్ చేయాలి. అలా వాటి కోసమే ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనే స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. అన్ని రాష్ట్రాలు ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. వన్ డిస్ట్రిక్ట్ అండ్ ద వన్ ప్రొడక్ట్ స్కీమ్‌ని. అలానే ఇప్పుడు ఏంటిదంటే ఉత్తరప్రదేశ్ అనేది ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ ఉంది కదా! దీన్ని ఆన్‌లైన్‌లోకి కూడా మార్చేసింది. అలా అది అన్నమాట ఇప్పుడు మనం చదువుతున్నది అది. ఏమన్నాడు ఇక్కడ? ఉత్తరప్రదేశ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ అని చెప్తున్నాడు. ఉత్తరప్రదేశ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇదే కదా! ఆన్‌లైన్‌లోకి. ఉత్తరప్రదేశ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్. ఫర్ ద ఏంటిది? వన్ డిస్ట్రిక్ట్ అండ్ ద వన్ ప్రొడక్ట్ విత్ ద ఓఎన్‌డీసీ ఎట్ ద రేట్ అది మనకి. ఓపెన్ నెట్వర్క్ ఫామ్‌లో ఇదే ఎక్కడ పోయిందమ్మా ఇది? ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్.
అంటే మనకి ఆన్‌లైన్‌లో కూడా ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ ఉంది గదా! దీన్ని ఆన్‌లైన్‌లో కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా అవైలబిలిటీ ఉంటదని దాని మీనింగ్. నెక్స్ట్ ఇదేంటిది ఒక చిన్న డైరీ కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేసినటువంటి ఒక డైరీ ఫార్మ్ అన్నమాట ఇది. ఇది చూడండి. సో మిల్మా. మిల్మా అనేది కేరళలో ఉన్నటువంటి ఒక చిన్న ఏంటిది డైరీ. సో ఈ డైరీ అనేది ఏంటిది ఇండియాస్ ఫస్ట్ చూడండి. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ పవర్డ్ సోలార్ ప్లాంట్ ఇది. 2 మెగావాట్స్ ఎక్కడనో ఉంటది చూడండి. 2 మెగావాట్స్. ఇగో ఇక్కడ 2 మెగావాట్స్. సో ఈ 2 మెగావాట్స్ అనేది సో ఒక డైరీ సెక్టార్ అనే ఒక డైరీ కోఆపరేటివ్ సొసైటీ అనేది 2 మెగావాట్లతోటి ఏం చేస్తుంది సోలార్ పవర్ ప్లాంట్‌ని ఎస్టాబ్లిష్‌మెంట్ చేసుకుంటుంది. సో ఇది భారతదేశంలో ఫస్ట్ అన్నమాట. మనకేంటిది ఫస్ట్ ఇది సెపరేట్‌గా ఒక సోలార్ పార్క్ నిర్మించడం. ఎవరు ఒక కోఆపరేటివ్ సొసైటీ. ఒక కోఆపరేటివ్ సొసైటీని తనకంటూ తాను ఒక ఒక సోలార్ పవర్ పార్క్ సోలార్ ప్లాంట్‌ని పెట్టుకోవడం అనేది అది కూడా 2 మెగావాట్స్ కెపాసిటీ తోటనేది చాలా ఫస్ట్ టైమ్ అన్నమాట. ఎవరు ఇది డైరీ సెక్టార్ పెట్టుకోవడం మనకి. సో కాబట్టి మిల్మాస్ ఎర్నాకులంలో ఉన్నటువంటి డైరీ అనేది భారతదేశంలోనే ఫస్ట్ డైరీ అన్నమాట. ఏంటిది సోలార్ పవర్ ప్లాంట్‌ని ఎస్టాబ్లిష్‌మెంట్ చేసినటువంటి డైరీ. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఎల్ఎన్‌జీ టెర్మినల్. ఎల్ఎన్‌జీ అంటే ఏంది లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్స్ అనేవి భూమి మీద ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటిది ఫ్లోటింగ్ అన్నాడు. అంటే ఏంటిది ఈ షిప్ ఉందా? ఈ షిప్ అనేది మనకి ఎల్ఎన్‌జీ టెర్మినల్ లాగా పనిచేస్తూ ఉంటదన్నమాట మనకి జనరల్‌గా. ఓకే. సో ఇది ఇప్పుడు కాదు 2022లో మనకి ఆపరేషనలైజ్ అవుతది నెక్స్ట్ మంత్‌లో. ఎక్కడ మరి ఇది ఎల్ఎన్‌జీ టెర్మినల్ అంటే జైగర్ మహారాష్ట్రలో. ఎక్కడ? జైగర్. సో జైగర్ గుర్తుపెట్టుకోవాలి. జైగర్ మహారాష్ట్ర. సో జైగర్ మహారాష్ట్రలో ఇది రాబోతుంది మనకి. ఓకేనా? సో ఈ జైగర్ మహారాష్ట్రలో ఇది రాబోతుంది. ఇండియాస్ ఏంటిది ఫస్ట్ ఫ్లోటింగ్ ఎల్ఎన్‌జీ టెర్మినల్. ఎల్ఎన్‌జీ టెర్మినల్ అంటే ఏంటిది లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఉంటది కదా! ఈ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ని ఏం చేయాలి మనం ఎక్స్‌పోర్ట్ చేయడానికి గాని, ఇంపోర్ట్ చేయడానికి కోసం గాని మనకు పెద్ద పెద్ద సెపరేట్ కంటైనర్స్ కావాలి. సో ఆ కంటైనర్స్ గురించి మనకి సెపరేట్ పెద్ద పెద్ద కంటైనర్స్ కావాలి. వాటి గురించే ఇక్కడ ఈ టెర్మినల్స్ అనేటివి ఉంటాయి మనకి. ఇప్పుడు మరి ఇది ఫ్లోటింగ్ ఇది పర్టిక్యులర్‌గా వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటది. అంటే షిప్ లోపల ఉంటదని లేదంటే సెపరేట్ ఎక్విప్‌మెంట్ ద్వారా దాన్ని నిర్మిస్తారండి. దట్ ఈస్ ఫ్లోటింగ్. కానీ ఇంతకుముందు ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే మనకు ఆల్రెడీ ఎల్ఎన్‌జీ టెర్మినల్స్ ఉన్నాయి. దహేజ్ గాని, హజిరా పోర్ట్ గాని, ముంద్రా పోర్ట్ గాని గుజరాత్‌లో ఈ 3 పోర్ట్‌లలో ఉన్నాయి. అండ్ అట్లాగే దబోల్ మహారాష్ట్రలో గాని, కోచి కేరళలో గాని, ఎన్నూర్ తమిళనాడులో గాని ఆల్రెడీ మనకి 6 ఏమున్నాయి ఇండియాలో 6 ఎల్ఎన్‌జీ టెర్మినల్స్ ఆపరేట్ అయితున్నాయి నౌ. 6 ఎల్ఎన్‌జీ టెర్మినల్స్ అనేటివి పనిచేస్తున్నాయి ఇండియాలో. కానీ మరి దీనికి ఈ జైగర్ మహారాష్ట్రకి స్పెషాలిటీ ఏంటంటే ఫ్లోటింగ్ టెర్మినల్. ఇదేంటి ఫ్లోటింగ్ ఎల్ఎన్‌జీ టెర్మినల్. అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ని ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి సెపరేట్ ఎక్విప్‌మెంట్స్, వెసెల్స్ కావాలి. దేంట్లో అంటే దాంట్లో తీసుకొచ్చినామనుకో ఎల్ఎన్‌జీని షిప్ మొత్తం భస్మం అయిపోతది. నెక్స్ట్ గోడీ కంపెనీ. సో గోడీ ఇండియా లిమిటెడ్ అనేది మనకి ఫస్ట్ టైమ్ మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ ప్రొడక్షన్ చేయడానికి కోసం పర్మిషన్ వచ్చింది. హైదరాబాద్ బేస్డ్ ద గోడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హాస్ బికమ్ ద చూడండి ఇండియాస్ ఫస్ట్ కంపెనీ టు రిసీవ్ ద అవార్డ్ బ్యూరో ఆఫ్ ద ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఫర్ ద లిథియం అయాన్ బ్యాటరీస్. ఎక్కడ కనిపిస్తుందమ్మా లిథియం అయాన్ బ్యాటరీస్? లిథియం అయాన్ బ్యాటరీస్ మేడ్ ఇన్ ఇండియా చూడు ఇక్కడ ఉంది. మేడ్ ఇన్ ఇండియా లిథియం అయాన్ బ్యాటరీస్‌కి మన ఫస్ట్ టైమ్ పర్మిషన్ రావడం జరిగింది. 2024 నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. సర్టిఫికేషన్ ఇక్కడ ఉంది చూడండి. లిథియం అయాన్ సెల్ బ్యాటరీ. సో, మనకి బ్యూరో ఆఫ్ ద ఇండియన్ స్టాండర్డ్ నుంచి పర్మిషన్ వచ్చినటువంటి సంస్థ ఇది. ఏది? సో, గోడీ అనేది మనకు హైదరాబాద్ బేస్డ్ గోడీ సంస్థ. ఈ సంస్థకి మనకి ఫస్ట్ టైమ్ రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ దట్ ఈస్ ఎంసీ 111 ఇగ అంతే అది మనకి టెక్నికల్ మనకు అవసరం లేదు. మనకి ఎగ్జామ్‌లో కావాల్సింది ఏంటి? గోడీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నుంచి మనకి ఈ లిథియం అయాన్ బ్యాటరీస్‌ని ప్రొడక్షన్ చేయడానికి ప్రత్యేకంగా ఏమొచ్చింది మనకి ఫస్ట్ పర్మిషన్ వచ్చినటువంటి కంపెనీ. అంటే ఇండిజినస్‌లీ మన మేడ్ ఇన్ ఇండియా లిథియం అయాన్ బ్యాటరీస్‌కి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ రీనేమింగ్ ఆఫ్ ద సిటీస్. మనకు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ అనేది పడిపోయే ఒక వారం రోజుల ముందు 2 సిటీస్ పేరు మార్చడం జరిగింది మనకి. ఎప్పుడు? జూన్ 29 రోజు. మనకి ఔరంగాబాద్ అనేది మీ అందరికి తెలుసు. ఔరంగజేబ్ రూల్ చేశాడు. ఔరంగజేబ్ యొక్క హెడ్ క్వార్టర్ మనకు ఔరంగాబాద్. సో, ఈ ఔరంగాబాద్ పేరుని నెక్స్ట్ మనకి సంభాజీనగర్‌గా మార్చడం జరిగింది. ఏ విధంగా? సంభాజీనగర్‌గా మార్చడం జరిగింది. సో, ఔరంగాబాద్ ఈస్ రీనేమ్డ్ యాస్ ఇది సంభాజీనగర్. అట్లాగే మనం చూసుకుంటే ఉస్మానాబాద్. ఔరంగాబాద్ నుంచి ఉస్మానాబాద్ కూడా ఉంటది. ఉస్మానాబాద్‌ని మనకి ధారాషివ్ అని పేరు మార్చడం జరిగింది. ధారాషివ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఔరంగాబాద్‌ని ఏంటిది? సంభాజీనగర్‌గా అట్లాగే ఉస్మానాబాద్‌ని ఏం చేశారు? ధారాషివ్‌గా మార్చడం జరిగింది. ఉస్మానాబాద్ మీ అందరికి తెలుసు కదా! ఒకప్పుడు తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో పార్ట్ కూడా మనకి నిజాం పరిపాలించినప్పుడు ఉస్మానాబాద్ గాని, సో పర్భని గాని, నాందేడ్ గాని ఇవన్నీ కూడా ఒకసారి హైదరాబాద్ రాష్ట్రంలో పార్ట్ ఇవన్నీ కూడా. సో, ఉస్మానాబాద్ ఈస్ రీనేమ్డ్ ఏమని ధారాషివ్. ఎగ్జామినేషన్‌లో వెరీ ఇంపార్టెంట్. ఇవి మహారాష్ట్ర అనేది ఈ 2 సిటీల పేర్లు మార్చడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఔరంగాబాద్ గాని, ఇది గాని 2 కూడా. ఒకటి సంభాజీనగర్, రెండోది ఏంటిది? ధారాషివ్. సంభాజీనగర్ అండ్ ధారాషివ్.
నెక్స్ట్ ఇండియాలో ఫస్ట్ టైమ్ యానిమల్ సమ్మిట్ జరిగింది. ఫస్ట్ టైమ్ ఎప్పుడు జరగలేదు ఇంతవరకి. మనకు ఫస్ట్ టైమ్ ఏంటిది? ఇండియా ఇనాగ్రేటెడ్ చూడండి. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ యానిమల్ ఏమంటున్నాం ఇక్కడ? హెల్త్. యానిమల్ యొక్క హెల్త్‌కి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడుకోవడానికి కోసం. సో, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ద యానిమల్ హెల్త్ సమ్మిట్ అనేది జరిగింది మనకి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ మనకి 7th జులై 2022 సో, ఇక్కడ న్యూ ఢిల్లీలో జరిగింది. ఆస్కామ్ కాంప్లెక్స్ న్యూ ఢిల్లీలో జరగడం జరిగింది. సో, ఈ యానిమల్ హెల్త్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. వాటి గురించి మనకు అవసరం లేదు. బట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగిందనేది వెరీ ఇంపార్టెంట్. సో, దట్ ఈస్ అట్లాగే మనకి యానిమల్ హస్బెండరీ మినిస్టర్ అయినటువంటి పురుషోత్తమ రూపాల గారు ఈ సమ్మిట్‌ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ యానిమల్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఎప్పుడు? జూలై 7th. జూలై 7th మనకి ఢిల్లీలో జరిగింది. వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద జూలై 7th? స్టార్టింగ్‌లో చెప్పా కదా! వరల్డ్ స్వాహిలీ లాంగ్వేజ్ డే. వరల్డ్ స్వాహిలీ లాంగ్వేజ్ డే జూలై 7th. నెక్స్ట్ ఎన్‌టీపీసీ గాని అండ్ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒక అగ్రీమెంట్ రాసుకున్నారు. ఎందుకంటే ఇండియాలో గ్రీన్ అమ్మోనియాను ప్రొడక్షన్ చేయడానికి కోసం. ఇక్కడ చూడండి ఒకసారి. దిస్ అగ్రీమెంట్ ఈస్ రిలేటెడ్ టు ద గ్రీన్ అమ్మోనియా అండ్ గ్రీన్ మిథనాల్ ప్రొడక్షన్. భారతదేశంలో ఇప్పటివరకు గ్రీన్ అమ్మోనియా గాని, గ్రీన్ మిథనాల్ ప్రొడక్షన్ జరగట్లేదు. దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ లార్జ్ స్కేల్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్. ఎవరెవరు కలిసి అగ్రీమెంట్ రాసుకున్నారు? ఈ ముగ్గురు కలిసి. ఎవరు? ఎన్‌టీపీసీ, రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ గాని, అట్లాగే గుజరాత్ ఆల్కాలీ కెమికల్ లిమిటెడ్ గాని, వీళ్ళిద్దరూ కలిసి అగ్రీమెంట్ రాసుకున్నారు. దేన్ని ప్రొడక్షన్ చేయడానికి కోసం? గ్రీన్ అమ్మోనియాని ప్రొడక్షన్ చేయడానికి కోసం. గ్రీన్ అమ్మోనియాని ప్రొడక్షన్ చేయడానికి కోసం మనకి కమర్షియల్ అగ్రీమెంట్ రాసుకోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ అమ్మోనియాని భారతదేశంలో ఈ గ్రీన్ అమ్మోనియాని ప్రొడక్షన్ చేసే పెద్ద పెద్ద కంపెనీస్ ఏమీ లేవు. ఇదే ఫస్ట్ కమర్షియల్ లార్జెస్ట్ అగ్రీమెంట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ అమ్మోనియా. ఎవరు? ఎన్‌టీపీసీ, రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ప్లస్ గుజరాత్ ఆల్కాలీ కెమికల్స్ లిమిటెడ్ ఇద్దరు కలిసి మనకు అగ్రీమెంట్ రాసుకోవడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ డ్యూచెస్ బాన్ బికమ్స్ ద ఫస్ట్ వరల్డ్‌లోనే ఫస్ట్ అనమాట ఇది. ఏంటిది వరల్డ్‌లో ఫస్ట్? నువ్వు రోడ్డు ద్వారావో, రైలు ద్వారావో, బస్సు ద్వారావో, దేని ద్వారావో, ఎయిర్‌లైన్ ద్వారా అయినా, రైలు ద్వారా అయినా, బస్ ద్వారా అయినా, ఫెర్రీ అయినా, ఏదైనా అదర్ మోడ్స్ ఆఫ్ ద ట్రాన్స్‌పోర్టేషన్ అయినా మన అన్నిటికి ఏముంటది? ఒకటే కార్డ్, ఒకటే టికెట్ ఉంటదనమాట. అన్నిటికి సెపరేట్ టికెట్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అందుకోసం దాన్ని ఏమంటారు? అలా చేసేదాన్ని ఏమంటాం? వరల్డ్స్ ఫస్ట్ ఏమన్నా చూడండి. ఇంటర్ మోడల్ పార్ట్నర్ ఆఫ్ స్టార్ అలయన్స్. ఇంటర్ మోడల్ అంటే ఏంటిది? ఒకటే టికెట్ మీద అన్ని రకాల దాంట్లో నువ్వు ట్రావెల్ చేయొచ్చు. బస్సులో ట్రావెల్ చేయొచ్చు, ట్రైన్‌లో ట్రావెల్ చేయొచ్చు, రైల్‌లో ట్రావెల్ చేయొచ్చు. అన్నిట్లోకి ఒకటే ఉంటదనమాట. సింగిల్ కార్డ్ అంటే సింగిల్ టికెట్ ఇస్తారు. ఓకే. అన్నిటికి వాడుకోవచ్చనమాట. సో, అలాంటి ఫెసిలిటీస్‌ని స్టార్ట్ చేసినటువంటిది కంపెనీ ఏది? ఇది. ఏ కంపెనీ? డ్యూచెస్ బాన్ ఆఫ్ జర్మనీ కంపెనీ. సో, డ్యూచెస్ బాన్ అనే జర్మనీ కంపెనీ అనేది దీన్ని స్టార్ట్ చేసింది. దీన్ని వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ ఆపరేటర్ మోడల్. ఎవరితో టైఅప్ అయింది మరి ఇది? స్టార్ అలయన్స్ తోటి. ఇండియాలో ఉన్నటువంటి ఏంటిది? స్టార్ అలయన్స్ తోటి టైఅప్ అయిపోయింది. సో, దట్ ఈస్ వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ మోడల్ పార్ట్నర్ ఆఫ్ స్టార్ అలయన్స్. ఈ 2 కంపెనీస్ కలిసి వీళ్ళది ఒరిజినల్‌గా దాన్ని ప్రమోట్ చేసేది ఎవడు? ఈ స్టార్ అలయన్స్. సో, వీళ్ళిద్దరు కలిసి కమర్షియల్‌గా ప్రపంచంలోనే మొదటిసారిగా దీన్ని మల్టీ మోడల్ ఆపరేటర్ సిస్టమ్‌ని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ ఆపరేబుల్ పార్ట్నర్ ఆఫ్ స్టార్ అలయన్స్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఎయిర్‌పోర్ట్ ఆఫ్ ఇండియా తోటి, అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు కాదు, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది మనకి ఎయిర్‌పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా తోటి అగ్రీమెంట్ రాసుకుంది. 5 ఎయిర్‌పోర్ట్‌లను మెయింటైన్ చేయడానికి. ఒకటి ఆజంఘర్ గాని, చిత్రకూట్ గాని, మిర్యూర్ గాని, శ్రావస్తి గాని, నెక్స్ట్ అలీగర్ గాని. ఈ 4 ఎయిర్‌పోర్ట్ అని నెక్స్ట్ 30 సంవత్సరాల పాటు మెయింటైన్ చేయడానికి కోసము అగ్రీమెంట్ రాసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం ఇండియాలో. ఏంటిది ఇండియాలో ఫస్ట్ టైం అంటే ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎయిర్‌పోర్ట్‌లను మెయింటైన్ చేయడానికి కోసం అగ్రీమెంట్ రాసుకోవడం అనేది ఫస్ట్ టైం. ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్స్‌ని మెయింటైన్ చేస్తా అని చెప్పేసి మనకి అగ్రీమెంట్ రాసుకోవడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇక్కడ అలీగర్ గాని, ఆజంఘర్ గాని, చిత్రకూట్ గాని, మిర్యూర్ గాని, శ్రావస్తి అంటే అయోధ్య. సో, అలా మొత్తం దాదాపు 30 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్స్‌ని మెయింటైన్ చేసుకోవడానికి కోసము మనకి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తోటి మనకి అగ్రీమెంట్ రాసుకోవడం జరిగింది. ఏ గవర్నమెంట్? ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి. తెలంగాణలో ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంది. ఒకటే ఉంది కదా ఎయిర్‌పోర్ట్, ఇంకెక్కడ ఉందా? వరంగల్‌లో క్లోజ్ అయిపోయింది, ఆదిలాబాద్‌లో క్లోజ్ అయిపోయింది, నిజామాబాద్‌లో క్లోజ్ అయిపోయింది, కొత్తగూడెంలో క్లోజ్ అయిపోయినాయి. అవన్నిట్లని రీవైవ్ చేయాలి అంటే తెలంగాణ గవర్నమెంట్ ముందుకొస్తే రీవైవ్ అవుతాయి. ప్రైవేట్ వాళ్ళు ఎవరు చేయరు వాటిని. నెక్స్ట్ డిజిటల్ ఇండియా వీక్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేసింది. ఈ డిజిటల్ ఇండియా వీక్ యొక్క సెలబ్రేషన్స్ అనేది మనకి గాంధీనగర్, గుజరాత్‌లో జరగడం జరిగింది. డిజిటల్ ఇండియా వీక్ ఎప్పుడు? జూలై 4 నుంచి జూలై 9 వరకు జరిగింది. ఎప్పటి నుంచి? డిజిటల్ ఇండియా వీక్. సో, డిజిటల్ ఇండియా వీక్ ఎప్పుడు? జూలై 4 టు జూలై 9 జరిగాయి. ఇక్కడ గాంధీనగర్‌లో జరగడం జరిగింది. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ సంవత్సరానికి గాను డిజిటల్ ఇండియా యొక్క వీక్ ఏంటిది మనకి ఇది. క్యాటలైజింగ్ ద న్యూ ఇండియా టెక్నాలజీ. అనే పేరుతోటి మనకి ఈ డిజిటల్ ఇండియా వీక్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. మన కొత్త ఇండియాలో
ఈ న్యూ టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త ఏం టెక్నాలజీస్ వచ్చినాయి అవన్నిట్లోనే ఎగ్జిబిషన్ పెడతారు. ఆ ఎగ్జిబిషన్‌లో చూడాలి. నీకు నచ్చితే కొనుక్కో లేకుంటే వచ్చేసేయి చూసి. ఓకే. రైట్. నెక్స్ట్ వన్. ఇండియా ఇంక్లూడ్ ద వాట్ 540 స్పీసీస్ ఆఫ్ ద వాట్ ఫానల్ డేటాబేస్ అండ్ 340 టాక్సాస్ టు ద వాట్ ఫ్లోరా బేసిస్. కొత్తగా భారతదేశంలో 315 మొక్కలు, 540 జంతువులు కొత్తగా మన భారతదేశంలో డిస్కవర్ చేశారు గడిచిన ఒక సంవత్సరంలో కొత్తగా మన ఇండియా యొక్క టాక్సానమిక్ లిస్ట్‌కి యాడ్ అవ్వడం జరిగింది మనకి. ఏంది? సో, ఇండియా యాడ్ చూడండి 540 స్పీసీస్ టు ద వాట్ ఫానల్ అండ్ నెక్స్ట్ ఏమంటే 315 50 టు ద వాట్ ఫ్లోరల్. ఫ్లోరల్‌కి 315 అండ్ నెక్స్ట్ ఫానల్‌కి ఏంటిది 540 స్పీసీస్‌ని యాడ్ చేశారు. ఇండియా యాడెడ్ ద వాట్ 540 స్పీసీస్ కొత్తగా అండ్ 31 స్పీసీస్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఎవరిది? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఎవ్రీ ఇయర్ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పని అదే కదా, రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు కదా, ఏమేం జరుగుతుంది, ఏది కథా కరకన్న అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే మనకి ఇది జరగడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఇండియా కాంట్రిబ్యూట్ ద వాట్ 6.1% ఆఫ్ ద వాట్ ఫానల్ డైవర్సిటీ ఇన్ ద వరల్డ్. ఫానల్ అంటే జంతువుల యొక్క బయోడైవర్సిటీలో ఎంత మనకి ఎక్కువ మొత్తం 6.1% ఆఫ్ ద బయోడైవర్సిటీ అంటే యానిమల్స్ అనేటివి ఇక్కడే ఉన్నాయి మనకి ఇండియాలో. ప్రపంచంలోనే 6.1% అనేది ఎక్కడున్నాయి మనకి ఇండియాలో ఉన్నట్టు మనకి చెప్తుంది. ఓకేనా. రైట్. టోటల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి 540 స్పీసీస్ ఆఫ్ ద డేటాబేస్ రీచెస్ టోటల్ ఎన్ని 1,03,258 ఎనిమల్ స్పీషీస్ ఉన్నాయట ఇండియాలో. ఓకేనా. అట్లాగే 55,048 మొక్కలున్నాయట ఇండియాలో. అన్ని టైప్స్ ఆఫ్ ద మొక్కలున్నాయి ఇండియాలో. సో, డేటాబేస్‌కి ఇప్పుడు ప్రెజెంట్. సో, వీటికి ఇవి యాడ్ అయినాయి. ఓకే. సో, ఇది ప్లాంట్ స్పీసీస్ ఎన్ని యాడ్ అయినాయి, యానిమల్ స్పీసీస్ ఎన్ని యాడ్ అయినాయని గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ అయ్యేది మళ్ళీ. 315 అనేది ఏంటి? ఫ్లోరాల్ అంటే ఏంటిది? ప్లాంట్స్. ఫానా అంటే ఏంటిది? యానిమల్స్. ఫ్లోరా అండ్ ఫానా అంటావు కదా. నెక్స్ట్ మిషన్ ఖుషీ కర్మే. సో, ఇది మనకి ఈ ఢిల్లీ గవర్నమెంట్ అరవింద్ కేజ్రీవాల్ సార్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మిషన్ ఖుషీ కర్మే అనేది టు స్కిల్ అప్ ద వాట్ కన్స్ట్రక్షన్ వర్కర్. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కన్స్ట్రక్షన్ వర్క్‌కి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి దాదాపు ఒక 2,00,000 మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ 15 డేస్ ప్రోగ్రామ్. ఈ 15 డేస్ ప్రోగ్రామ్‌లో 2,00,000 మందికి మనకు ట్రైనింగ్ ఇస్తారంట. ఇది బిల్డింగ్ వర్కర్, కన్స్ట్రక్షన్ వర్కర్. దాని పేరేంటిది? మిషన్ కుశల్ కర్మి. కుశల్ అంటే ఏంటిది? స్కిల్ అనమాట. కుశల్ అంటే ఏంటి? మనకి స్కిల్. దానికోసం మనకి ఇది ఢిల్లీ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఇది. ఓకే. నెక్స్ట్ నాటో సైన్స్ ఇది చెప్పేసాం మనం ఆల్రెడీ. నెక్స్ట్ గూగుల్ సైన్స్ ద అగ్రీమెంట్ విత్ ద వాట్ చిన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో చిన్న సిటీస్ మన స్మాల్ సిటీస్ ఉంటాయి కదా. సో, గూగుల్ అనౌన్సెస్ ద వాట్ స్టార్ట్‌అప్ చూడండి. స్టార్ట్‌అప్ స్కూల్ ఇండియా ఇనిషియేటివ్ ఫర్ ఏ సిటీస్‌కి? స్మాల్ సిటీ ఎంటర్‌ప్రెన్యూర్స్. స్మాల్ సిటీస్ అంటే ఇప్పుడు నిజామాబాద్ గానీ, ఆదిలాబాద్ గానీ, కరీంనగర్ గానీ ఇలా చిన్నయి ఉన్నాయి కదా మనకి. సో, ఈ కర్నూలు గానీ, నంద్యాల ఇట్లాంటి చిన్న సిటీస్‌లలో కూడా ఏం చేయాలి? మనం స్టార్టప్స్‌ని ప్రమోట్ చేయాలి. అది కూడా ఏ స్టార్టప్? స్కూల్‌లో పిల్లలకు యూజ్ అయ్యేటిది. స్టార్టప్ స్కూల్ ఇన్ ఇండియా. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి కోసం వాటి కోసం స్టార్ట్ చేయాలి. అందుకోసము గూగుల్ అనేది ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. సో, ఈ స్టార్టప్ స్కూల్ ఇండియా ప్రాజెక్ట్‌ని ఏ కంపెనీ అనౌన్స్‌మెంట్ చేసిందని అడుగుతాడు. మైక్రోసాఫ్టా? గూగులా? ఇంకా ఏదైనా యాహూనా? ఎవరు అనౌన్స్‌మెంట్ చేశారని మనకి ఎగ్జామ్‌లో అడుగుతారు. చిన్న సిటీస్‌లలో కూడా మనకి టైర్ 2 గానీ, టైర్ 2, 3 సిటీస్‌లలో స్కూల్ లెవెల్‌లో కూడా స్టార్టప్స్‌ని ఎంకరేజ్ చేయాలి పిల్లలకి. కాబట్టి దట్ ఈస్ స్టార్టప్ స్కూల్ ఇండియా ఈస్ అ 9 వీక్ ప్రోగ్రామ్. డెలివర్డ్ వర్చువల్లీ. ఆన్‌లైన్ ద్వారానే ఇస్తారంట ఇది కూడా ట్రైనింగ్ అనేది. 9 డేస్ ప్రోగ్రామ్, 9 వీక్స్ ప్రోగ్రామ్ అనేది ఆ స్కూల్‌లో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయడానికి కోసం స్టార్టప్స్ కోసం ఎవరు స్టార్ట్ చేశారు? గూగుల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మనకి. నెక్స్ట్ G7 కంట్రీస్. G7 యొక్క సమ్మిట్ అనేది మనకి ఈ జూన్ 26 నుంచి మనకి జరగడం జరిగింది ఇక్కడ. ఇక్కడ జరిగింది జర్మనీలోని ఎల్మావ్. జర్మనీలోని ఎల్మావ్ అనే సిటీలో మనకి ఈ G7 సమ్మిట్ అనేది జరిగింది. మనకి ఇండియాని స్పెషల్ ఇన్వైట్‌గా ఆహ్వానించడం జరిగింది. నరేంద్ర మోదీ గారు కూడా జర్మనీకి G7 సమ్మిట్ అటెండ్ అవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఎన్నవ సమ్మిట్ ఇది? 48th G7 సమ్మిట్. ఎంత? 48th G7 సమ్మిట్ అనేది జరిగింది మనకి. ఓకే. ఎక్కడ జరిగింది? ఎల్లామ్ సిటీలో. మరి G7 కంట్రీస్ అంటే ఎవరు? గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్‌లో ఎవరు ఉంటారు? యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ అండ్ ద USA. ఈ 7 కంట్రీస్‌నే మనం ఏమంటాం? G7 కంట్రీస్ అని చెప్తుంటాం. ఏమంటాం? G7 కంట్రీస్. ఇండియా అనేది G7లో మెంబరా? కాదు. స్పెషల్ కంట్రీ అనమాట. ఒకప్పుడు G8 కూడా ఉండేది. G8 అంటే ఈ G7+ రష్యాని బైకాట్ చేశారు చాలా రోజుల క్రితం. అందువల్ల ఇదేమైంది? G7 అయింది. అంతకుముందు ఏముండే మనకి G8 ఉండేది. G8 అంటే ఇంక్లూడింగ్ ద రష్యా. అందుకోసం ఎగ్జామినేషన్‌లో నేను ఆప్షన్ ఇస్తుంటాడు. రష్యా ఉంటదా లేదా అని. ఇందులో రష్యా అనేది ఉండదు. దీంట్లో రష్యా అనేది ఉండదు. ఓకేనా. మరి G7 వాళ్ళు ఏం చేస్తారంటే ఈ G7 కంట్రీస్ మీటింగ్ జరిగింది కదా. ఈ మీటింగ్‌లో ఒక ఫైనల్ కన్క్లూజన్‌కి వచ్చారు. ఏం కన్క్లూజన్‌కి వచ్చారంటే వాళ్ళు కూడా ఒక అగ్రీమెంట్ రాసుకున్నారు. ఏమని? ఈ అగ్రీమెంట్ రాసుకున్నారు. ఏంటిది? పార్ట్నర్‌షిప్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద ఇన్వెస్ట్‌మెంట్ అనేది PG
GII గుర్తుపెట్టుకోవాలి. ఇది పార్ట్నర్‌షిప్ ఫర్ ద గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనకు రాసుకుంది. టు కంపీట్ విత్ వాట్ చైనా. చైనా అనేది చాలా దేశాలలో ఇన్వెస్ట్‌మెంట్ పెడుతుంది. ప్రపంచ దేశాలను తన గ్రిప్‌లోకి తెచ్చుకుంటుంది కాబట్టి చైనాకి కౌంటర్ ఇవ్వడానికి కోసము ఈ G7 కంట్రీస్ అన్ని ఏం చేశాయంటే దీన్ని తీసుకొచ్చాయి. ఇది పార్ట్నర్‌షిప్ ఫర్ ద గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ అనే ఒక అగ్రీమెంట్ రాసుకున్నాయి. ఈ అగ్రీమెంట్ ప్రకారం ఏంటిదంటే G7 నేషన్స్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ 2027 నాటికి అంటే రాబోయే 5 సంవత్సరాలలో కనీసం $600 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టబోతున్నాయి. $600 బిలియన్. $600 బిలియన్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్‌ని మనకు పెట్టబోతున్నాయి. ఏ దేశాలలో? ఈ డెవలపింగ్ కంట్రీస్ లోపల. సో ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలపింగ్ కంట్రీస్‌లో దాదాపు 2027 నాటికి అంటే 2022 నుంచి మనకి 2027 అంటే 5 సంవత్సరాలు. రాబోయే 5 సంవత్సరాలకి మనకి ఆల్మోస్ట్ ఏంటిది మనకి ఈ ఈ $600 బిలియన్ మనకి డెవలపింగ్ కంట్రీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టబోతున్నాయి. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్ అన్ని చైనా ఆక్యుపై చేస్తుంది కాబట్టి చైనాకి కౌంటర్ ఇవ్వడానికి కోసం ఈ దేశాలు కూడా $600 బిలియన్ మనకి పెట్టబోతున్నాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. క్లైమేట్ క్లబ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఈ ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం ఎంత మనకి మీ అందరికీ తెలుసు. ప్యారిస్ ప్యాక్ట్ అనేది మనకి 2015లో సైన్ చేసాం మనం. 2015 చేసి ప్యారిస్ ప్యాక్ట్ 2020 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎప్పటి వరకు 2030 వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ప్యారిస్ ప్యాక్ట్ అనేది. ఈ ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం ఏం చేయాలి? వి షుడ్ కీప్ ద వరల్డ్ టెంపరేచర్ బిలో 2 డిగ్రీ సెల్సియస్. వరల్డ్ టెంపరేచర్ని బిలో 2 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేయాలి. దానికోసము ఈ G7 కంట్రీస్ అన్ని ఏం చేస్తున్నారు? క్లైమేట్ క్లబ్ అనేది ఒక దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏది? క్లైమేట్ క్లబ్. ఏ కంట్రీస్? G7 కంట్రీస్. ఓకేనా? అట్లాగే G7 కంట్రీస్ ఆర్ కమిటెడ్. G7 ఆర్ కమిటెడ్ ద డీకార్బనైజేషన్. కార్బన్ యొక్క ఎమిషన్స్ ఏం చేస్తారంటే తగ్గిస్తారంట. దేంట్లో? రోడ్ సెక్టార్లో బై ఫుల్లీ ఆర్ ప్రీడామినెంట్లీ బై ద వాట్? సో 2035 నాటికి మనం తగ్గించడానికి ఒక రోడ్ సెక్టార్ ద్వారా రిలీజ్ అయ్యండి అంటే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ని తగ్గిస్తారంట. అట్లాగే ఈ G7 కంట్రీస్ అన్ని కలిసి దీన్ని కూడా ఇది డెమోక్రసీ స్టేట్మెంట్, రెసిలియంట్ డెమోక్రసీస్ అనే స్టేట్మెంట్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. ప్రపంచంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, తొక్కు ఉండాలి, తోటకూర ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ మాట్లాడుకొని ఫ్రీడమ్ అనేది ఉండాలి, ఫ్రీడమ్ ఇంపార్టెంట్, ఫ్రీడమ్ లేకుంటే డెమోక్రసీ అనేది ఉండదని చెప్పేసి రెసిలియంట్ డెమోక్రసీస్ అనే ఒక స్టేట్మెంట్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎవరు? G7 కంట్రీస్. రెసిలియంట్ డెమోక్రసీస్ అండ్ రోడ్ సెక్టార్ ద్వారా ఎమిషన్స్ని తగ్గిస్తాము, అలానే ఒక క్లైమేట్ క్లబ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము, అలాగే ఈ పార్ట్నర్షిప్ తీసుకొస్తాము, డెవలపింగ్ కంట్రీస్లో $600 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పేసి ఈ అగ్రిమెంట్స్ అన్ని కూడా మనం చెప్పడం జరిగింది. ఎవరు? G7 కంట్రీస్ చెప్పాయి. ఓకేనా? నెక్స్ట్ INSA. సో వాట్ ఈస్ దిస్ INSA? INSA ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ నావల్ ఎయిర్ స్క్వాడ్రాన్. ఇది 334. అయితే ఎగ్జామినేషన్ ఇది కాదు, నీకు ఇది కావాలి. ఏది? క్రిస్టల్స్ కావాలి. ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ వాట్? క్రిస్టల్స్. సో క్రిస్టల్స్ ఏమన్నాడు చూడండి ఇక్కడ. ద ఫస్ట్ నావల్ స్క్వాడ్రాన్ ఎక్కడట? ఏ కోస్ట్ లోపల? ఫస్ట్ నావల్ స్క్వాడ్రాన్ ఆన్ ద ఈస్టర్న్ సీ బోర్డ్. ఇదే కదా ఈస్టర్న్ సీ బోర్డ్ అంటే ఇది కదా. ఇది కదా ఈస్టర్న్ కోస్ట్కి. నావల్ వాళ్ళది ఈస్టర్న్కి. ఇది విశాఖపట్నంలో కానీ, ఇక్కడ కానూరులో కానీ, తమిళనాడులో కానీ ఇక్కడ ఉన్నది ఈస్టర్న్ సీ బోర్డ్. సో దాంట్లో ఏం చేస్తారు? మనకి ఈ ధృవ హెలికాప్టర్స్ ఉన్నాయి కదా, ఇండియా యొక్క ధృవ హెలికాప్టర్స్ని మనం ఏమంటాం? ఇవి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అంటాం కదా. ఈ అడ్వాన్స్ హెలికాప్టర్ని తీసుకపోయి ఇచ్చేస్తారు అనమాట. ఈ అడ్వాన్స్డ్ హెలికాప్టర్ ధృవ హెలికాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ ధృవ హెలికాప్టర్స్ పేరు ఏంటిది? సో ఇండియన్ నావల్ ఎయిర్ స్క్వాడ్రన్ 324 విశాఖపట్నంలో ఉంది కదా. ఈ విశాఖపట్నంలో ఉన్న దాంట్లో మనకి ఫస్ట్ టైం ఇది ఏంటిది? అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ని మనం ఏమంటాం? ధృవ హెలికాప్టర్స్ అంటాం. ఈ ధృవ హెలికాప్టర్స్ని మనకి ఇక్కడ నావల్ బేస్ ఉంది కదా. ఏ నావల్ బేస్? విశాఖపట్నంలో ఉందా నావల్ బేస్ ఉందా? వీళ్ళకి అప్పచెప్పడం జరిగిందనమాట. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ని ఏమంటాం మనం? ధృవ్ హెలికాప్టర్స్ అంటాం కదా. ఈ ధృవ్ హెలికాప్టర్స్ని వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వీటిని ధృవ హెలికాప్టర్స్ని ఇక్కడ విశాఖపట్నం దగ్గర. ఓకేనా? నెక్స్ట్ తిహాన్. తిహాన్ ఈజ్ నథింగ్ బట్ తిహాన్ స్టాండ్స్ ఫర్ ద టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ద వాట్? సో ఆటోనామస్ నెవిగేషన్. 133 కోట్లతో ఇది IIT హైదరాబాద్ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. ఏది? సో ఇది చూడండి, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ సో ఆటోనామస్ నెవిగేషన్. ఆటోనామస్ అంటే దానికదే మన నేవిగేషన్ కోసం ఉపయోగపడుతుంది. దానికి సంబంధించినటువంటి ఒకటి సాఫ్ట్వేర్ అనమాట. దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ ఆటోనామస్ నెవిగేషన్ ఫెసిలిటీ. ఇట్ ఈస్ కంట్రోల్డ్ ఫ్రమ్ ద వాట్? IIT హైదరాబాద్ నుంచి కంట్రోల్ చేశారు. దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? నేషనల్ మిషన్ ఫర్ ద ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనే ఒక కోర్స్, అది ఎంటెక్ కోర్సు IIT హైదరాబాద్లో. ఆ ఎంటెక్ కోర్సులో భాగంగా మనకు దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఏది? టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ద వాట్? ఆటోనామస్ నెవిగేషన్ అనేది ఈ ప్రోగ్రామ్ ఉంది కదా. సో ఈ ప్రోగ్రామ్ని మనకి July 4th రోజు మనకి ఈ మినిస్టర్ గారు వచ్చి, ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి మనకి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది మనకి. నెక్స్ట్ సో ఇరాన్ లాంచ్ ద సెకండ్ సాలిడ్ ఫ్యూయల్ నేమ్డ్ వాట్? సో ఇక్కడ చూడండి, జుల్జానాహ్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క డీటెయిల్స్ అనేది అవసరం లేదు, మన దేశం కాదు కాబట్టి మనకు డీటెయిల్స్ అవసరం లేదు. కానీ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ దేశం లాంచ్ చేసింది అనేది మనకి అవసరం. ఇది
సో ఇండియా లాంచ్డ్ ద సాయిల్ ఫీల్డ్ రాకెట్ అండ్ జుంజలా విత్ ద సాటిలైట్ క్యారియర్ ఇన్ ద స్పేస్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ద డిఫెన్స్ అండ్ ఆర్మోడ్ ఫోర్సెస్ ఆఫ్ ద లాజిస్టిక్స్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో దీని పేరేంటిది? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. పేరు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. మనకు మిగతా అవసరం లేదు. మన దేశంలో అయితే మనం ఫుల్ డీటెయిల్స్ చదువుకోవాలి. మన దేశం యొక్క సాటిలైట్ కాబట్టి మనకు ఫుల్ డీటెయిల్స్ అవసరం లేదు. ఎంత వెయిట్ ఉంది, ఎంత మోస్తుంది, ఎంత పండుకుంటుంది, ఎంత లేస్తుంది మనకెందుకమ్మా. మనకు కావాల్సింది ఏ దేశం దీన్ని లేపింది అనేది. ఏ దేశం లేపింది? ఇరాన్. సో ఇరాన్ అదేంటిది? జుల్జానహ్. జుల్జానహ్ ఈజ్ ద వాట్? ద సాలిడ్ రాకెట్ ఫ్యూయల్. ఏ దేశం? ఇరాన్ లాంచ్ చేయడం జరిగింది. అట్లాగే రిమ్ ప్యాక్ అంటే సో మీకు అమెరికా అనేది ఆర్గనైజేషన్ చేస్తుంటది. ప్రతిసారి అమెరికా అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటది. రిమ్ ఆఫ్ ద పసిఫిక్ నేషన్స్ అని. రిమ్ ప్యాక్ ఈజ్ నథింగ్ బట్ రిమ్ ఆఫ్ ద పసిఫిక్ నేషన్స్. అది అమెరికా అనేది దాదాపు ఈ ఎవ్రీ సంవత్సరం చాలా కంట్రీస్‌ని ఇన్వైట్ చేస్తుంటది. ఈ సంవత్సరం మనకి 26 కంట్రీస్‌ని ఇన్వైట్ చేసింది. 26 కంట్రీస్ అన్నీ కూడా ఏం చేసాయి? పసిఫిక్ ఓషన్‌లో వాళ్ళకున్నటువంటి యుద్ధ విన్యాసాలన్నిటిని కూడా ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటిది క్యాపబుల్ అడాప్టివ్ పార్ట్నర్స్ అనే పేరుతోటి ఈ సంవత్సరం మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఏ మిలిటరీ ఎక్సర్సైజ్? రిమ్ ప్యాక్ కిక్స్ ఆఫ్ ఇన్ ద హవాయి హైలాండ్స్ ఆఫ్ ద యూఎస్ఏ విత్ 21 పార్ట్నర్‌షిప్స్ అండ్ 26 కంట్రీస్ జాయిన్ అయినాయి. రిమ్ ప్యాక్ 2022లో 26 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 21 షిప్స్ పార్టిసిపేట్ చేశాయి. మనం కూడా పార్టిసిపేట్ చేసాం దీంట్లో 26లో. సో ఈ రిమ్ ప్యాక్ ఏదైతే ఉందో సో ఈ రిమ్ ప్యాక్‌లో ఇక్కడ జరిగింది ఎక్కడ? సో ఐలాండ్ ఆఫ్ ద వాట్ హవాయిలో మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకి. దేంట్లో? రిమ్ ప్యాక్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్‌లో. ఓకేనా? సో రిమ్ ప్యాక్ అనేది ఎక్కడ జరిగిందంటాడు? హవాయి ఐలాండ్‌లో జరుగుతుంది. సో ఇది రిమ్ ప్యాక్ అనేది మనకి మిలిటరీకి యూఎస్ మిలిటరీ బేస్ ఇక్కడ హవాయిలో జరిగింది. ఈ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు? యుద్ధ విద్యలు, విన్యాసాలు ఇవన్నీ ప్రదర్శిస్తా ఉంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు. ఏది? రిమ్ ప్యాక్ 2022. ఓకే. ఇరాన్‌దేంటిది? సో జుల్జువానా. సో ఇది మనకి. సో నెక్స్ట్ తిహాన్ అండ్ నెక్స్ట్ ఏంటిది? సో ఇది క్రెస్టెల్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? క్రస్టెల్స్ అంటే ఏంటిది? అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద విశాఖపట్నం రీజియన్. ఓకే. నెక్స్ట్ ఇది G7 కంట్రీస్. అండ్ స్వీడన్, నాటో జాయిన్ అయినాయి మనకు తెలుసు. ఓకేనా? ఇవన్నీ కూడా జూలై ఫస్ట్ వీక్‌లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మీకు డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ లింక్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్.